దేవునికి మహిమ కలుగుగాక. సమయంలో చిన్న వాక్య భాగం మనం చదువుకున్నాం పరిశుద్ధ గ్రంథంలో నుండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతాం. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవను. అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాడి కుష్ఠరోగము శుద్ధయ్యను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకులు కనపరుచుకుని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను. చదవబడిన వాక్యమును ప్రభు దీవించుగాక. లెట్స్ ప్రే. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు స్తుతులు, స్తోత్రములు, నీకు కృతజ్ఞతలు, వందనాలు ప్రభువా. మరొకసారి నీ రక్తం కిందకు వస్తున్నాం. మా జీవితాలు అంగీకరించండి. మా దోషములు, మా అపరాధములు, మా పొరపాట్లను క్షమించడానికి కడగండి. మా జీవితాన్ని ముందుకు తెచ్చుకుంటున్నాం ప్రభువా. ఎవరిని తీర్పు సింహాసనం ముందు మేము నిలబడలేము. ఎవరిని కృపా సింహాసనం మీదకి వస్తున్నాము. తప్పక ప్రభావం దర్శించండి. ఆయన ఈ రాత్రి నీతో సహవాసం గొప్ప భాగ్యం తండ్రి. నిశ్చయం మాతో నేరుగా మాట్లాడండి. ఆయన కనిపించి కనబడకుండా పనిచేస్తున్న ప్రతి ఆత్మశక్తులను, అలా ఆత్మలను, క్రీస్తు ఆత్మలన్నింటినీ కూడా వాక్యం కూడా చేస్తున్న ఆత్మలను, ఎదురిస్తున్న ఆత్మలన్నీ, లోబడిన ఆత్మలను ప్రభుని యేసుక్రీస్తు నామములో వందిస్తున్నాము. పరిశుద్ధాత్మ నేరుగా మోజలోకి వచ్చినాయి. అద్భుతంగా మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. కూర్చో. దేవుడికి స్తోత్రం కలుగుగాక. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా. దేవుడు మరొకసారి మధ్యలోకి రావడానికి దేవుడు ఇచ్చినటువంటి చక్కటి అవకాశాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగుగాక. లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు పౌలు గారు బలహీనమైన పాదాలు కలిగిన వ్యక్తిని స్వస్థపరచుట అనే వర్తమానంతో నేను బోధించినట్టుగా నాకు గుర్తొస్తూ ఉంది. ఎంతమంది గుర్తుందో తెలియదు, కానీ నాకు మాత్రం గుర్తుంది. ఆ పౌలు గారు మా అపోస్తుల కార్యంలో ఆ బలహీనమైన పాదాలు, నిలబడలేనటువంటి పాదాలు కలిగిన వ్యక్తి వైపు చూసి, నువ్వు నడవమన్నప్పుడు నడుస్తున్నాడు. ఆ వర్తమానం బోధించాను నేను. సో దేవుడు ఖచ్చితంగా మనలను కూడా బలహీనలు కాకుండా ఆ యొక్క నడిచే విషయంలో, భక్తి విషయంలో ఇంకా ఎత్తబడేంత వరకు ఆలోకి ఏ విధంగా నడిపించబడ్డాడో ఆ విధంగా మనం నడిచేటట్టుగా దేవుడు మన పాదములను దేవుడు ఎల్లప్పుడూ బలపరిచి స్థిరపరచును కాక. ఎందుకంటే ఆనోకు దేవుడితో నడిచాడట. ఎంతకాలం నడిచాడు? దేవుడితో ఎంతకాలం నడిచాడు? 500 సంవత్సరాలు నడిచాడని చెప్పేసి మన ప్రవక్త అన్నాడు. ఇప్పుడు మనం రోజు భక్తి చేసేసి మళ్ళీ రేపు కుంటేది కాదు. ఎప్పుడు భక్తి విషయంలో కుంటుతనం అయ్యకండి, పాదాలు బలహీనం కానవ్వకండి. 500 సంవత్సరాలు ఎక్కడా బ్రేక్ అవ్వకుండా నడుచుకుంటూ వెళ్ళాడు. ర్యాప్చర్ ఆలస్యం అయితే ఇంకో 100 సంవత్సరాలు ఉన్నా ఈ వర్తమానంలో నడవాలి తప్ప మనం బ్రేక్ అయిపోయేలాగా, లేకపోతే బలహీనమైనట్టుగా మనం ఎప్పుడూ ఉండకూడదు. ఏమో రేపే రావచ్చు, లేకపోతే 10 సంవత్సరాల తర్వాత ఎత్తబడి రావచ్చు, లేకపోతే ఇంకా ఒక 50 సంవత్సరాలు దేవుడు ఇంకా ఆలస్యం చేస్తే, లేకపోతే మనం చనిపోతాం, రేపే చనిపోతాం అన్నప్పుడు వరకు దేవుడు చేస్తే, అప్పుడు వరకు మన పాదాలు బలహీనం కాకుండా మానవుకు నడిచిన విధానంలో నిజంగా మనం నడవాలని నమ్ముతున్నాం. ఎందుకంటే పర్వతం ఎక్కడం చాలా కష్టంగా, దిగడం చాలా సులువు. ఎప్పుడైనా కొండ ఎక్కిన అనుభవం ఉంటుంది మీకు. పర్వతం ఎక్కుతాడు ఎలా ఉంటుందో తెలిసే, పాదాలు వాళ్ళు నిప్పులో చేస్తూ ఉంటాయి. దిగేవాడు చాలా సింపుల్గా దిగేస్తూ ఉంటాడు. భక్తులు జారిపోవడం చాలా సులువు, కానీ కష్టపడి ఎక్కడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. పైకి ఎక్కడం అనేది కఠినంగా ఉంటుంది. వాళ్ళు నిప్పులు చేస్తాయి, మనకి ఊపిరి ఇబ్బంది అవుతుంది, ఎక్కువ స్ట్రెంత్ అవసరం, చాలా స్ట్రెంత్ ఉపయోగించాలి. అందుకే మన భక్తి జీవితంలో పడిపోవడం చాలా సులువు. పడిపోయే వాళ్ళు చాలా త్వరగా పడిపోతాం, కానీ మళ్ళీ తిరిగి కట్టుకోవడం అంటే చాలా టైం పడుతుంది. చూడండి, కాల్కులేట్ చేయండి అయ్యాన్ని. ఒక పర్వతం ఎక్కే ముందు, మా ఊళ్ళో పర్వతాలు ఉంటాయి కదా, మాకు తెలుసు కూడా చెప్తున్నా, ఎక్కేటప్పుడు టైం వేరేగా ఉంటుంది, దిగేటప్పుడు టైం వేరేగా ఉంటుంది.
సో ఎక్కడం అనేది చాలా త్వరగా, ఎక్కడం అనేది కుదరదు, స్లోగానే జరుగుతుంది. ఒకవేళ దిగిపోవాలనుకో టక్ టక్ మంది దిగిపోతాం. అయితే బలహీనమైన పాదాలు కాకుండా బాగా బలపరచబడుతూ శక్తి ఆ మోకాళ్ళలో, ఆ పాదాలలో ఆ యొక్క బలము పోగొట్టకుండా దేవుని కొరకు ఎల్లప్పుడూ నడిచే విధంగా మన జీవితాలు ఉండాలి. దేవుడితో నడవడం అంటే ఏంటి? ఉదయకాలం వాకింగ్కి వెళ్ళడమా, లేకపోతే మరి సాయంకాలం మరలా వాకింగ్కి వెళ్ళడమా, లేకపోతే ఆయనతో గేమ్స్ ఆడటం, లేకపోతే ఆయనతో పనికి వెళ్ళడమా? అలా కాదు. దేవుడు అంటే వాక్యమై ఉన్నాడు. ఇంకా లోతుగా చెప్పాలంటే గడికి పంపబడిన వాక్యమై ఉన్నాడు. సో గడికి పంపబడిన వాక్యముతో మనం నడుస్తూనే ఉండాలి. గడికి పంపబడిన వాక్యముతో నడుస్తూనే ఉండాలి. ఎప్పటి వరకు అంటే ఆ రాజు గదిలోకి ఆ ఎత్తబడేంత వరకు నడవాలి. ఎక్కడా అలసిపోవద్దు. కొన్ని చాలా అలసట పాయింట్లు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మనం అలసిపోయే పరిస్థితులు మనకు వస్తాయి. అయినా కానీ తిరిగి మరలా భక్తి లేదా మమ్మిరి తిరిగి మరలా బలం పొందుకొని పుంజుకొని మరలా నడవడానికే ప్రయత్నించండి. కానీ ఎప్పుడూ భక్తి జీవితంలో అలసిపోకుండా ప్రార్థనా జీవితాల్లో, గృహకూడుకుల విషయాల్లో, లేదా చర్చికి రావడం విషయంలో, దేవుడితో నడిచే విషయంలో, లేదా ప్రార్థన రావడం విషయంలో, ఆన్లైన్ చేయడం విషయంలో, ఉపవాస ప్రార్థన చేయడం విషయంలో, ప్రభురాత్రి భోజనం పొందుకునే విషయంలో ఎక్కడా అలసిపోవద్దు. చక్కగా అన్ని విషయాల్లో పరిగెత్తడానికే ప్రయత్నం చేయండి. ఎక్కడా ఆగిపోవద్దు. ఏ సమయంలో రేసింగ్లో మీరు తప్పుకోవద్దు. మనం ఎక్కడున్నాం? పరుగు పందెంలో ఉన్నాం. అవునా? ఎవరు రేసింగ్లో తప్పుకోకండి. ఆత్మ సంబంధమైన రేసులో మనం ఉన్నాం. అందుకే పౌలు గారు అంటాడు, మనం ఉన్నతమైనటువంటి పిలుపు కలిగిన ప్రజలమంట. ఉన్నతమైన పిలుపు కలిగిన ప్రజలకు ఉన్నతమైన బహుమానం ఉంటుంది. ఆ ఉన్నతమైన బహుమానం కొరకు ఓపికతో పరిగెత్తాలట. అంటే ఆ పరిగెత్తుట కొరకు దేవుడు మనం నొక్కుతున్నాడంట, అంటే ప్రెస్ చేస్తున్నాడంట. ఇంగ్లీష్లో చాలా బాగా రాశాడు, ఫ్రెష్ ఆన్ అన్నాడు. అంటే ఉన్నతమైనటువంటి గమ్యము కొరకై, ఉన్నతమైనటువంటి ఆ యొక్క లక్ష్యము కొరకే దేవుడు మనల్ని తోస్తా ఉన్నాడట, ప్రెస్ చేస్తున్నాడంట. చూడండి, ఏదైనా బండి దోసినప్పుడు ఏం చేస్తాం మనం? అది వెళ్ళకపోతే గట్టిగా ప్రెస్ చేస్తుంటాం. ఇప్పుడు మన జీవితాన్ని కూడా ఆయన ప్రెస్ చేస్తా ఉన్నాడంట ముందుకి. ఎందుకంటే మనం భూమి మీద హై కాలింగ్ పీపుల్స్. ఈరోజు చాలా ఉన్నతమైన ప్రజలు ఈ భూమి మీద ఉన్నారంటే, ఈరోజు ఈ యొక్క భూమి మీద మనం బడుగు బలహీన వర్గాలుగా చూడొచ్చు, లేకపోతే డబ్బు లేని వారుగా చూడొచ్చు, లేకపోతే ఈ యొక్క వెనక జారిపోయినట్టు చూడొచ్చు, ఏమి విలువ లేనివారుగా చూడొచ్చు. కానీ ఈ భూమి మీద దేవుని యొక్క దృష్టిలో ఉన్నతమైన పిలుపు కలిగిన వారు ఎవరంటే ఈరోజు మనమై ఉన్నాం. అయితే ఉన్నతమైన పిలుపు కలిగిన వారికి ఉన్నతమైన బహుమానాలు ఉంటాయి. సో దాని కొరకు మనం వెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా దాని కొరకు మనం వెళ్తున్నాం కనుక ఖచ్చితంగా మీరు ఓపికతో పరిగెత్తండి, ఓపికతో వెళ్ళండి. ఖచ్చితంగా ఒక రోజు ఆ యొక్క గోల్ రీచ్ అవుతారు. ఎక్కడ అలసిపోవద్దు. భక్తి విషయంలో కానివ్వండి, విశ్వాస విషయంలో కానివ్వండి, అలసిపోకుండా పరిగెత్తండి. ఖచ్చితంగా ఒక రోజు ఆ యొక్క బహుమానం రాబోతా ఉంది. అందుకే పౌలు గారు అంటాడు, మనం పొందబోయే మహిమ ముందు ఇప్పటి కాలపు శ్రమలు ఎనదగినవి కాదు అన్నాడు. మన ఫ్యామిలీ లైఫ్లో అనేక కష్టాలు ఉంటాయి, అనేక బాధలు ఉంటాయి, అనేక క్లిష్టమైన పరిస్థితులు ఉంటాయి. కొద్ది కాలం ఊపుకు పట్టండి. రోగాలు దాడి చేస్తున్నాయా? కొద్ది కాలం ఊపు పట్టండి. వ్యాధి బాధలు దాడి చేస్తున్నాయా? ఆర్థికపరమైన ఇబ్బందులు దాడి చేస్తున్నాయా? లేకపోతే మానసికమైనటువంటి బాధలు, వ్యతిరేకతలు మనల్ని బాధిస్తున్నాయా? కొద్ది కాలం మీరు తట్టుకోండి. ఖచ్చితంగా కొద్ది కాలం తర్వాత ఆ గొప్ప మహిమకరమైనటువంటి రోజులు మనం చూసినప్పుడు మనం అనుకున్నటువంటి బాధలన్నింటినీ కూడా మర్చిపోతాం. దేవుడికి స్తోత్రం కనుక కాదు. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది. సో ఖచ్చితంగా మీరు ఆ విధంగా నడిపించబడాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. దేవుడి మూడు దీవించుడు కాక. చిన్న మాటలు చెప్పేసి నేను ముగిస్తాను. కొంచెంసేపు ఓపికగా వినండి. పిల్లలు కొంచెం కంట్రోల్ తీసుకోండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ యొక్క రాత్రి చిన్న విషయం మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. ఇక్కడ యేసుప్రభు వారు ఆ కొండ మీద దిగొస్తా ఉన్నాడు, పర్వతం మీద దిగొస్తా ఉన్నాడు. యేసుప్రభు వారు మనకు తెలుసు, ఈ కాలపు వర్తమానం ప్రకారంగా ఆయన మైటీ ఏంజల్ అయి ఉన్నాడు. ఈరోజు వేసేవారంటే బలిష్ఠుడైన దూత. ఆ యొక్క మేఘం ధరించుకుని ఆ ప్రకటన 10:1 ఆ యొక్క పర్వతం మీద దిగొస్తూ భూమి మీద ఒక పాదము, సముద్రం మీద ఒక పాదము మోపింది ఎవరంటే బలిష్ఠుడైన దూత, మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ బలిష్ఠుడైన దూత వచ్చినప్పుడు అనేక మంది గొప్ప జన సమూహము ఆయన వెంబడిస్తూనే ఉన్నారు. అయితే గమనించండి, ఇక్కడ మత్తయి సువార్తలో మత్తయి చూస్తున్నాడు. ఆయన ఆ యొక్క పర్వతం నుంచి దిగి రావడం మత్తయి చూస్తున్నాడు. ఈరోజు దేవుని కృప మత్తయికి ఉందని నేను నమ్ముతున్నాను. దేవుడు ఆ యొక్క దిగి రావడం ఆయన చూస్తా ఉన్నాడు. ఈరోజు కూడా ప్రకటన 10లో బలిష్ఠుడైన దూత మేఘం ధరించుకుని దిగి రావడం దేవుడు
మనం చూసే దేవుడు మనకి ఇచ్చాడని నమ్ముతున్నాను. ఆయన ఆ యొక్క సన్సెట్ మౌంటైన్ మీదకి దిగొచ్చాడని, ఆయన 7 ముద్రలు పట్టుకుని దిగొచ్చాడని, ఆయన వాక్యాన్ని పట్టుకుని దిగొచ్చాడని, ఆ యొక్క తెల్లరాయితని పట్టుకుని దిగొచ్చాడని ఈ రోజు చూసే కృప దేవుడు మనకిచ్చాడని నమ్ముతున్నాను. ఆ కాలంలో మత్తయికి ఇచ్చాడు. ఆ పర్వతం నుంచి దిగి రావడం మత్తయి చూశాడు. ఈ రోజు కూడా అరిజోనా రాష్ట్రంలో ఆ సన్సెట్ మౌంటైన్ దగ్గర ఆ బలిష్ఠుని దూత దిగి రావడము నిజంగా చూసే కనులు ఈ రోజు మనకు కూడా ఇచ్చాడు. మత్తయి చూశాడు అక్కడ. అంత మాత్రమే కాదు, కొంతమంది వెంబడిస్తున్నారు దాన్ని. ఈ రోజు ఆ యొక్క ప్రకటన 10ని వెంబడించేటటువంటి కొంత గుంపు ఉంది ఈ కాలంలో. ఈ రోజు ఆ ప్రకటన 10ని వెంబడించే ప్రజలు ఎవరున్నారంటే మనమై ఉన్నాము. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రకటన 10ని వెంబడించే గుంపు ఎవరంటే మనమై ఉన్నాము. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ గమనించండి, ఆయన పర్వతం మీద దిగొస్తున్న సమయంలో అక్కడ ఒక కుష్ఠరోగి ఉన్నాడు. పర్వతం మీద దిగొస్తున్నటువంటి సమయంలో అతను కుష్ఠరోగి ఉన్నాడు. బైబిల్ ప్రకారంగా కుష్ఠరోగి అంటే పాపి. చూడండి, బైబిల్ ప్రకారంగా కుష్ఠరోగం అనేది పాపం, అదొక అపవిత్రత. పరిశుద్ధ గ్రంథంలో ఎవరైనా కుష్ఠరోగం వచ్చిందంటే కనుక వాళ్ళు పాలెం అవతలకి వెళ్ళిపోతారు. పాలెం అవతలకి వెళ్ళిపోయి 7 days బయట నివసిస్తారు. కొన్ని రోజులు బయటే ఉంటారు. వాళ్ళు పాలెం లోపల ఉండడానికి వీలు కాదు, ఎవరితో మాట్లాడకూడదు. వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నేను అపవిత్రుని చెప్పుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే నేను పాపిని అని చెప్పుకుంటూ తిరగాలి. ఎందుకంటే కుష్ఠరోగం వచ్చిన వాడిని పాలెంలో ఉంచరు, బయటికి నెట్టివేస్తారు. ఉండడానికి కుదరదు. పాలెం లోపలికి వాళ్ళకు ఉన్నటువంటి గుడారాల లోపలికి రావడానికి వీల్లేదు. అతను వేరుగా బ్రతకాలి, వేరుగా జీవించాలి. పాపం చేసినవాడు వేరుగా జీవించాలి. పాత నిబంధన చట్ట ప్రకారంగా వారందరితో కలిసిపోయి తినడానికి వీలుండదండి, వేరుగానే జీవించాలి. ఇప్పుడు కుష్ఠరోగం అనేది పాలెం అవతల ఉండేది. జనసమూహంలో తినడానికి ఒప్పుకోరు యాజకులు. గమనించండి, వాళ్ళు ఊరికి బయట ఉండాలి, లేకపోతే జనులకు బయట ఉండాలి, ఆ యొక్క దేవాలయానికి బయట ఉండాలి. ఎవరు కూడా అతనితో మాట్లాడడానికి కుదరదు. లేకపోతే అతను అపవిత్రుడు, నేను అపవిత్రుడిని తిరగాలి. అతను తనకు చెప్పుకోవాలి, నేను పాపం చేసిన వాడిని, నేను అపవిత్రం చేసిన వాడిని, నేను పవిత్రుడిని కాదు అని చెప్పుకుంటూ తిరగాలి. అలాంటి సిచ్యువేషన్ పాత నిబంధనలో ఉంది. ఈ కుష్ఠరోగం ఎవరికి వస్తుందంటే పాపంతో సమానం. పరిశుద్ధ గ్రంథంలో కుష్ఠరోగము, అక్కడ మిరియాము కుష్ఠరోగం వచ్చింది. పరిశుద్ధ గ్రంథంలో నామాను కుష్ఠరోగం వచ్చింది. హైలైట్ క్యారెక్టర్ చెప్తున్నాను నేను. పరిశుద్ధ గ్రంథంలో కుష్ఠరోగం ఉజ్జియాకు వచ్చింది. వీళ్ళందరూ కూడా కుష్ఠరోగంతో బాధపడిన వారే. అయితే ఇంకా మనం ఆత్మీయంగా దీన్ని చూసుకుంటే కనుక ఈ రోజు సర్వమానవాళికి ఏదైనా తోటలో కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం వచ్చిన వాడు పాలెముకు బయటకు వెళ్ళిపోవాలి. ఏదైనా తోటలో ఉండడానికి వీల్లేదు, పరిశుద్ధ స్థలంలో ఉండడానికి వీల్లేదు. కుష్ఠరోగం వచ్చినవాడు ఏమవ్వాలి? పాలానికి బయటికి వెళ్ళిపోవాలి. ఆకారాన్ని బట్టి ఆదాము కుష్ఠరోగం వచ్చింది కాబట్టి పాలానికి బయటికి వెళ్ళిపోయాడు. ఇంకా అందరూ ఉండడానికి ఎంత మాత్రం కుదరదు. అందుకే చెరువులు కెరవులు ఉండిపోయారు. అక్కడ రానివ్వరు. అక్కడ పాలెం వెలుపులకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏమైపోయాడు? ఆదాము పాలెం వెలుపులకు వచ్చేసాడు. కుష్ఠరోగంతో ఏదైనా తోటలో ఉండడానికి వీల్లేదు. చూడండి, దేవుడు తనకు బైబిల్ రాస్తున్నప్పుడు ఆల్మోస్ట్ విమోచన ప్రణాళిక అంతా వేసి పెట్టాడు. అక్కడ ఆయన అనాలోచనగా ఏమి రాయించలేదు. ఆయన ఉద్దేశపూర్వకంగానే, ఆయన ఒక ప్రణాళిక ప్రకారంగానే ఆ పరిశుద్ధ గ్రంథం రాయిపిస్తా ఉన్నాడు. ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో ఈ చట్టాన్ని పెడుతున్నాడంటే, గమనించండి, నిన్న దినం చూసాం మనం. విలియం బ్రానమ్ జీవితాన్ని తీసుకుని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆయన మనసులో ఉన్నటువంటి గొప్ప విమోచన ప్రణాళిక, ఆ రోగమును కూర్చిన, ఆ రక్షణ కూర్చిన, విమోచన కూర్చిన ప్రణాళిక ఒక మనిషిలో పెట్టాడు. ఆయన జీవితం ప్రసంగించడమే కాదు, కానీ ఆయన జీవితమే ఒక గొప్ప విమోచన ప్రణాళిక ఉంది. అతని జీవితంలో జరిగిన విమోచనే సర్వమానవాళికి విమోచన ఉన్నది. విలియం బ్రానమ్ జీవితంలో విమోచన జరిగిందా? ఆయన ఏమన్నాడు? ఫైనల్ గా నా శత్రువు చనిపోయాడు అన్నాడు. దాని అర్థం ఏంటంటే ఈ రోజు దేవుడి పిల్లలు శత్రువు కూడా చనిపోయాడని అర్థం. అంటే ఏమైంది? సర్వమానవాళి యొక్క శత్రువు ఏదైనా తోట నుంచి బాధిస్తా ఉన్నాడు. సర్వమానవాళి ప్రతి ఒక్కరు, సమస్త జనులు ఆ శత్రువుతో బాధపడుతున్నారు. ప్రతి వ్యక్తి వ్యాధులతోనూ, బాధలతోనూ, రోగాలతోనూ, పాపాలతోనూ బాధించబడతా ఉన్నారు. ఎప్పటి వరకు? ఈ కాలం వరకు బాధించబడతా ఉన్నారు. అయితే చివరికి వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది? విలియం బ్రానమ్ మినిస్ట్రీకి చివరికి వచ్చేటప్పటికి ఆయన శత్రువుతో బాధపడుతున్నప్పుడు 1965 ఏమన్నాడు ఆయన?
ఈ వ్యాధులను వదిలిపెట్టదా, ఈ వ్యాధులను వదిలిపెట్టదా అన్నప్పుడు దేవుడు ఏమన్నా తెలుసా, నీ శత్రువు చనిపోయిన స్వరంతో మాట్లాడాడు. ఏమైంది ఆయన చివరి ముగింపులో, ఆయన జీవిత యాత్ర ముగింపులో ఆయన ఒక నెలలో తన జీవితాన్ని ముగిస్తాడు అనగా, తన జీవిత ప్రయాణాన్ని ఆపుతాడు అనగా, నెల రోజుల ముందు దేవుడు ఏం మాట్లాడాడు తెలుసా, నీ శత్రువు చచ్చిపోయాడని. దాని అర్థమేంటో తెలుసా, ఈ రోజు దేవుని పిల్లల శత్రువు చనిపోయాడు అంటే ఏం చేశాడు, విలియం బ్రాన్హామ్ గారి జీవితంలోనే దేవుని యొక్క విమోచన ప్రణాళిక పెట్టాడు. ఆమేన్. ఇక్కడ చట్టాలు రాపిస్తున్నప్పుడు కూడా పాత నిబంధనలో సేమ్ అదే విధంగా దేవుడు పెట్టించుకుంటూ వచ్చాడు. ఆ చట్టాలు పెడుతున్న టైంలో అదే రీతిలో దేవుడు రాయించాడు. ఏంటి, ఒక వ్యక్తి కుష్ఠరోగం వస్తే అతను యాజకుడితో నిర్ధారణ అవుతుంది. ఇతను కుష్ఠరోగం ఉందని యాజకుడు నిర్ధారణ చేస్తాడు. ఆ కారణాన్ని బట్టి ఎప్పుడైతే ఆదాము తప్పు చేశాడో, యాజకుడు వచ్చేంత వరకు ఏదైనా తోటలో ఉన్నాడు. ఆ ప్రధాన యాజకుడు దిగొచ్చాడు. ఎవరు ప్రధాన యాజకుడు? మన ప్రభువైన యేసుక్రీస్తు. ప్రధాన యాజకుడు దిగొచ్చేంత వరకు ఆ పాలెం లోపడే గడుపుతా ఉన్నాడు ఆదాము. ఆ చెట్లు చోట గడుపుతా ఉన్నాడు, ఆకు చోట గడుపుతా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆ ప్రధాన యాజకుడు దిగొచ్చాడో అతను పరిశీలన చేస్తే అతను ఏముందంటే కుష్ఠరోగం ఉంది. ఏం జరిగింది ఏదైనా తోటలు అంటే పరిశీలన జరిగింది. ఏంటా పరిశీలన అంటే, ఆదాముని శిరస్సు మొదలకు నరికాల వరకు చూశాడు, అవ్వని శిరస్సు మొదలు నరికాల వరకు చూశాడు. వీళ్ళ కుష్ఠరోగంతో బాధపడుతున్నారు. ఇప్పుడు యాజకుడు ఏం చేయాలి తెలుసా, బయటికి పంపేయాలి. యాజకుడు ఏం చేయాలి, బయటికి పంపేయాలి. ఆ కారణం చేతనే ఆదామవ్వలే నువ్వు బయట ఉండాలి. ఎంతకాలం ఉండాలి సార్? 7 రోజుల పాటు పాలెమవుతలు ఉండాలి. 7 రోజుల తర్వాత నువ్వు మరల లోపలికి రావచ్చు. మీకు అర్థమవుతుందా? వాట్ ఏ ప్లానింగ్ అండి అసలు దేవుడిది. ఆమేన్. లేవి కాండంలో మరొక చట్టం పెట్టాడు. అదే చట్టాన్ని 7 రోజులు అయిన తర్వాత అతని దగ్గరికి వెళ్ళి పరిశీలన చేస్తాడట. అవునా, నువ్వు పరిశుద్ధులు అని కనబడతాడ. ఏదైతే ఆ యొక్క కుష్టి ఉందో దాన్ని పరిశీలన చేస్తాడంట. అది ఇంక వ్యాపించినప్పుడు నువ్వు పరిశుద్ధుడు అనౌన్స్మెంట్ చేస్తాడట. మరలా కొద్ది రోజుల తర్వాత మరలా చెకింగ్ చేస్తాడట యాజకుడు. మరలా యాజకుడు చెకింగ్ చేస్తాడట. చెకింగ్ చేస్తున్నప్పుడు మరలా పాపం పెరిగిందనుకో, నువ్వు అపవిత్రుడు అని చెప్తాడట. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఏదైనా తోటలో ఆదాం ఎలా వస్తాడు, కుష్ఠరోగంతో వస్తున్నాడు. ఎక్కడికి బయటికి పాలెంలోకి వెళ్ళడానికి కుదరదు. ఇప్పుడు ఆదాం మరలా తిరిగి పాలెం లోపలికి వెళ్ళాలంటే ఎంతకాలం పడుతుంది అంటే 7వ రోజు 6 రోజుల తర్వాత వెళ్ళాలా. ఆ కారణాన్ని బట్టి దేవుడు లేవి కాండాల చట్టాన్ని పెట్టాడా? ఆ కారణాన్ని బట్టి ఆ యొక్క జూబ్లీ ఇయర్ పెట్టాడా? ఆ కారణాన్ని బట్టి 7 సంఘకాలాలు పెట్టాడా? ఆ కారణాన్ని బట్టి 7 పెట్టాడా? ఆ కారణాన్ని బట్టి విలియం బ్రాన్హామ్కి 6 అడుగుల పిల్లి కనబడిందా? ఆ కారణాన్ని బట్టి ఆ యొక్క విలియం బ్రాన్హామ్ తల్లికి ఎల్లాకి 6 పావురాలు కూడా కనబడిందా? సెవెంత్ ఏమవుతుంది, లోపలికి వచ్చేయాలి. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఆఫ్టర్ 7 days ఏమవుతుంది, లోపలికి ప్రవేశించేయాలి. అందుకే చూడండి, దేవుడు నిజంగా మన బైబిల్ రాస్తున్నప్పుడు ఈ రోజు వధువుకి క్లియర్ చేసాడు బైబిల్. లేవియా కాండం క్లియర్ అయిపోయింది. ఎంత గొప్ప దేవుడో చూడండి. లేవియా కాలంలో లేవియా కాండంలో 3 రకాల చట్టాలు పెట్టాడు. ఒకటి బలి అర్పణలు పెట్టాడు. రెండవది తిండి కోసం పెట్టాడు, ఏది తినాలి ఏది తినకూడదు. మూడవది మోరల్ లాస్ అంటారు వాటిని, ఎలా బ్రతకాలి, స్త్రీ పురుషులు ఎలా జీవించాలి, మోరల్ లాస్ పెట్టాడు. అంటే లేవియా కాండం పెట్టిన చట్టాలన్నీ కూడా దేని కొరకు పెట్టాడంటే, పడిపోయిన మానవుని ఎలా విమోచించబడుతున్నానో, పతనమైపోయిన మానవుడిని నేను ఎలా మరలా తిరిగి తీసుకొస్తున్నాను అనే ఉద్దేశమైన మనసులో పెట్టుకునే ఈ చట్టాలన్నీ దేవుడు పెట్టాడు. నిజంగా నీకు ఈ చట్టాలు అర్థమైంది అనుకో, నువ్వు ఎలా విమోచించబడాలో, ఎలా విమోచన కొరకు పరిగెత్తాలో నీకు అర్థమవుతుంది. అందుకే చట్టాలు నీకు అర్థం కావాలి. ఇప్పుడు కుష్ఠరోగం చట్టం ఏంటి, 7 రోజులు బయటికి వెళ్ళాలి. మరి 7 రోజుల తర్వాత మరలా అప్పుడు రావచ్చు. అందుకే విలియం బ్రాన్హామ్కి ఏమన్నారు, నీకు 6 అంగుళాలే ఉన్నది, 6 అంగుళాలు ఉంది అంటున్నాడు. ఎందుకు మెన్షన్ చేస్తున్నాడు 6 అంగుళాలు అని? ఎందుకంటే 6 అంటే అసంపూర్ణమైన సంఖ్య, ఎందుకంటే 7 అంటే సంపూర్ణమైన సంఖ్య. 2 సార్లు చెప్తున్నాడు. దానికి కారణం ఏంటంటే, నీ 6 పూర్తయిన తర్వాత నీ జీవితంలోకి 7 వస్తుంది. 7 వచ్చిన తర్వాత నువ్వు పూర్తిగా విడుదల పొందుతావు అని చెప్పాడు. ఈ రోజు 7 ఎంత ప్రాముఖ్యమో తెలుసా? నిజంగా 7 ఎంత ప్రాముఖ్యమో తెలుసా? నిజంగా ఈ రోజు వర్తమానం అర్థమవుతే మనం ఎక్కడ పుట్టాం తెలుసా? 7లోనే పుట్టాం. 7లోనే పుట్టామా? మనది ఏ సంఘకాలం తెలుసా? 7వ సంఘకాలం తెలుసా? 7 తర్వాత ఏమవుతుంది? 8 వస్తుంది. రిటర్న్. ఎక్కడికి వెళ్ళిపోయి రిటర్న్?
పాలెము లోపలికి వెళ్ళిపోయింది. ఏళ్ళలో ఏం జరుగుతుంది? మొత్తం శుద్ధి అయిపోతాడు, వెళ్తాడు, తన బట్టలన్నీ ఉతికేసుకుంటాడు, పైనుంచి కిందకి స్నానం చేస్తాడు. ఏ స్నానం? ఉతక స్నానం చేస్తాడు. ప్రాఫెట్ విలియం బ్రాండమ్ వర్తమానం బోధించాడు తెలుసా? ఆమేన్. ఏ వర్తమానం? ది వాటర్ ఆఫ్ సెపరేషన్, వేరుపరచు జలము. వేరుపరచు జలం ఏం చేస్తుంది? పైనుంచి కింద కడుగుతా ఉంటారు. ఈ రోజు వాక్యం వచ్చి ఏం జరుగుతుంది? కడుగుతుంది. దేవుడికి స్తోత్రం కలుగుతాడు. కడుక్కున్న తర్వాత ఏం చేస్తాడు? మళ్ళీ యాజకుడి దగ్గరికి వస్తూ ఉంటాడు. యాజకుడు చూస్తాడు, పరిశుద్ధమైపోయా, నిన్ను లోపల దగ్గర వచ్చాడు. ఏదో ఒక రోజు యాజకుడు మనం చూస్తాడు, మన పరిశుద్ధత కిరస నుంచి అది కాలువకు చూస్తాడు, వెల్కమ్ అని ఏదైతే అడుగు చెప్తాడు ఆయన. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఆమె ఇంత గొప్ప ప్రణాళిక తెలిసిన తర్వాత మీకు సంతోషంగా లేదా? ఐఎమ్ సో ఎక్సైటింగ్. ఆమె ఈ ప్రత్యక్షత వచ్చినోడు మామూలుగా ఉండడు. ఆమె రాకపోతే ఎలా విగ్రహాల్లా ఉంటారు, కానీ ప్రత్యక్షత వచ్చిందంటే మామూలుగా ఉండదండి. దేవుడికి మహిమ కలుగును. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కుష్టి రోగి మళ్ళా తిరిగి వచ్చే కాలం ఇది. కుష్టి రోగం కలిగిన వాడు తిరిగి లోపలికి వచ్చే కాలమే అన్నది. ఎందుకని? కుష్ఠరోగి ఏమో శుద్ధి అవ్వాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ కుష్టి రోగి పాలనికి అవతల ఉన్నాడు, జల్లుకి అవతల ఉన్నాడు. ఈ లోపల ప్రభు కొండ మీద నుంచి దిగి వస్తున్నాడు. అవునా? పర్వతం మీద నుంచి కొండ మీద దిగి వస్తున్నాడు. అనేక మంది వెంబడిస్తున్నారు. బట్ ఈ యొక్క కుష్ఠరోగి ఏమన్నా తెలుసా? చదవండి ఒకసారి, హెల్ప్ చేయండి, చదివి. ఇదిగో కుష్టి రోగి వచ్చి, ఎవరు చూస్తారు కుష్ఠరోగి రావడం? మత్తయి చూస్తున్నాడు, స్వార్థికుడు. అపోస్తులుడు ఏం చూస్తున్నాడు? కుష్ఠరోగి రావడం చూస్తున్నాడు, సేవకుడు. ఆమేన్. ఎవరు చూస్తున్నారు? ఎవరు రాస్తున్నారు? ఇదంతా చూసి మత్తయి చూశాడు, మత్తయి రాస్తున్నాడు అంతా కూడా. పరిశుద్ధాత్మ మత్తయి దగ్గరికి వెళ్ళి, అయ్యో ఆ రోజు నువ్వు చూసావు కదా, చూసినట్టుగా కలం తీసుకుని రాయమన్నాడు. విలియం బ్రాండమ్ ఏం చెప్పాడు? కలము తీసుకుని రాయము అన్నాడా? ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది చాలా అప్డేట్ అవ్వాల్సింది. ఆమేన్. చాలా అప్డేట్ అవ్వాలి. సరే, నేను కిందకు వచ్చేస్తాను. రైట్, గమనించండి. ఈ యొక్క మత్తయి చూసి అంటున్నాడు, మత్తయి చూసేమంటే తెలుసా? ఒక కుష్ఠరోగి రావడం చూశాడు. కుష్ఠరోగి రావడం చూశాడు. కుష్ఠరోగి వచ్చేమంటే ముందు మొక్కాడు, ఆరాధన చేశాడు. వస్తేంటి? పాపి ఆరాధన చేశాడు. అవునా? దేవుడి దగ్గర వచ్చి ఏం చేశాడు? మురుక్కడు అంటే వర్షిప్ చేశాడా? నీ బాధ్యత వర్షిప్ చేయడం, నీ బాధ్యత. మరి వర్షిప్ చేస్తున్నావు నువ్వు? వర్షిప్ చేస్తున్నావా? మరి ఆదివారం ఆరాధనకు వచ్చి వర్షిప్ చేస్తున్నావా? వర్షిప్ చేస్తున్నా? రెండు చేతులు పైకెత్తి ప్రభువా నీకు స్తోత్రాలని వర్షిప్ చేస్తున్నారా? ఆమేన్. నువ్వు కుష్ఠరోగంతో వస్తావు, నువ్వు ప్రతి రోజు వారం అంతా తిరిగి ఎక్కడికి వస్తావు? ఎక్కడికి వస్తావు? దేవుడి సన్నిధికి వస్తావు. 7వ దినం ఆదివారం నాడు మరలా ఎలాగొస్తున్నావు? కుష్ఠరోగంతో వస్తున్నావు. బురదంతా అంటుకుంటున్నావా? సాతాను భుజాలు రాసుకుంటూ అనేక బురదలు అంటుకుంటున్నావా? వచ్చేం చేయాలి నువ్వు? దేవుని ఆరాధించాలి, మొక్కాడంట. సాతానుడే వెంటొచ్చి మొక్కాడా? ఆ రోజు గెరాసీ దేశంలో ఏం చేశాడు? వచ్చి దేవుడికి మొక్కేశాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ కుష్ఠరోగి ఏం చేశాడు? దేవుడికి మొక్కుతున్నాడు. అంటే గాడ్ నీడ్ వర్షిప్. దేవుడు ఏం కోరుతున్నాడు మన దగ్గర అంటే ఆరాధన కోరుతున్నాడు. హల్లెలూయా. ఆయన యొద్ద నుంచి ఏమన్నా కోరుతున్నాడంటే ఆరాధన. ఎంతమంది ఆరాధించడానికి ఇష్టపడుతున్నారు? ఎల్లవేళ ఆరాధించండి. వంట చేస్తూ ఆరాధించండి, పని చేస్తూ ఆరాధించండి. ఆమేన్. పని చేస్తూ ఆరాధించండి, బండి తోలుతూ ఆరాధించండి. ఆయన ఆరాధన మాత్రం మారొద్దు. దేవుని స్తుతించడం మొదలు పెట్టండి. ఆదివారం మైక్ తీసుకుని పాట అనుకుంటారు, అది కాదు. అలా పాడితే ఆరాధన అనుకుంటారు, కాదు. నువ్వు వెనకాల కూర్చున్న ఆరాధన చేసినట్టే. హృదయపూర్వకంగా నువ్వు పూర్ణాత్మతో, నువ్వు పూర్ణ మనసుతో ఆరాధన చేయి. చాలా మంది ఏం చేస్తారంటే పోటీ పడతారు ఎదురు కూర్చోవడానికి. అంత అవసరం లేదు. దానికోసం భేదాలు, కక్షలు. ఏంటి? పాట అవ్వకపోతే భేదాలు, కక్షలు అవసరం లేదు మనకి. ఆమేన్. నువ్వు లేకపోతే నువ్వు స్టేజ్ మీద ఎదురు ఉండి పాట పాడతాను, ఆరాధన అంగీకరిస్తానన్నాడా? కొంతమందికి జబ్బు ఉంటుంది అనమాట. 2 నెలలు అయిపోయింది కాబట్టి నాకు పాట వచ్చేయాలి, నెల అయిపోయింది కాబట్టి పాట వచ్చేయాలి. ఆమేన్. సో అలాంటి అలవాటు చేసుకోవద్దు దయచేసి. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగును. పాట పాడేవాడు దేవుడు వరం ఇస్తాడండి. ఆ వరం ఉన్నవాళ్ళు వెళ్ళాలి. వరం లేకపోయినా వెళ్ళిపోయి మిగతా వాళ్ళు ఆరాధన చెడగొట్టకూడదు. కొంతమంది ఉంటారా, వరం ఉండదు, వెళ్ళిపోయి పాడేస్తూ ఉంటారు. అది మొత్తం ఏమవుతుంది? వాళ్ళు ఆరాధన బదులుగా ఇంకా బిగిసిపోయి కూర్చుంటారు. ఇప్పుడు పాట అవుతున్నట్టు ఉంటారు. అంటే వాళ్ళ ఆరాధన పాడవుతుంది.
సో నువ్వు ఇక్కడుండి ఆరాధన చెయ్యి. ఏం చేస్తున్నాడు? ఈ వ్యక్తి వచ్చి మొక్కుతున్నాడు, మొక్కుతూ ఉన్నాడు. ఏంటి? వర్షిప్ చేయాలి. ఇప్పుడు ఈ కుష్ఠరోగి వచ్చి ఏమన్నాడు? మొక్కుతున్నాడు. అందుకన్నాడు దే కేమ్ ఎ లెపర్ అండ్ వర్షిప్డ్ హిమ్ అన్నాడు ఇంగ్లీష్ లో. ఆయన ఆరాధన చేశాడట. ఆమేన్. ఆరాధన అంటే ఎలా అనుకుంటున్నారా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన వర్షిప్ చేశాడు. అండ్ సేయింగ్ లార్డ్ ఇఫ్ thou wilt thou canst make me clean. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధి చేయి. ఏమన్నా నా పాపాన్ని కడిగేయి. నీకు ఇష్టమైతే నా పాపాన్ని కడుగు, నన్ను శుద్ధిని చేయి. ఈ రోజు మనం ఏం అడగాలి తెలుసు? నన్ను శుద్ధి చేయి ప్రభు అని అడగాలి. ఈ రోజు మనం అందరం కుష్ఠ రోగులమై ఉన్నాం, పాపముల చేత అపరాధం చేత చచ్చిపడిపోయి ఉన్నాం. మనం కుష్ఠ వ్యాధితో బాధపడుతున్నాము. ఈ వ్యక్తి ఎలాగైతే అడిగాడో ఆ యొక్క పర్వతం మీద వచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధి చేయమని అడగాలి. ఎంతమంది అడుగుతున్నారు? నన్ను శుద్ధి చేయమని అడుగుతున్నారా? మేక్ మీ క్లీన్. నీకు ఇష్టమైతే నన్ను శుభ్రం చేయి. ఎందుకంటే నా యొక్క శిరస్సు మొదలు అరికాల వరకు కుష్ఠం ఉంది, పాపం ఉంది. ఓ కళ్ళల్లో పాపము, వినికిల్లో పాపము, మాటల్లో పాపము, చూపుల్లో పాపము, చేతుల్లో పాపము, కాళ్ళలో పాపము, నరాలు పాపంతో నిండిపోయాను. ఓ నన్ను శుద్ధి చేయి ప్రభువా, మేక్ మీ క్లీన్. నన్ను కడిగే. నీకు ఇష్టమైతే ఏమన్నాడు? నీ చిత్తం అయితే నన్ను కడిగే. ఆమేన్. ప్రభువా నన్ను కడగడం నీకు ఇష్టమేనా అని అడుగుతున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్పగా అడుగుతున్నాడు చూసారా? ఎంత రెవల్యూషన్ అడుగుతున్నాడు చూసారా? ప్రభువా దేవునికి స్తోత్రం కలుగును గాక. లార్డ్ నీకు ఇష్టమైతే నన్ను కడిగే అడుగుతున్నారా? ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అండ్ జీసస్ పుట్ ఫోర్త్ హిస్ హ్యాండ్. ఇప్పుడు యేసు తన చెయ్యిని చాపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అండ్ టచ్ హిమ్. అతన్ని తాకి, చెయ్యి చాపి అతన్ని తాకి ఈ విధంగా చెప్తున్నాడు, ఆమేన్, ఐ విల్, నాకు ఇష్టమే. నీవు శుద్ధ అవుట నాకు ఇష్టమే. నువ్వు పరిశుద్ధుడు అవుట నాకు ఇష్టమే. ఆమేన్. నువ్వు పాపిగా ఉండడం నాకు ఇష్టం లేదు. నువ్వు రాబరీలు చేస్తుంటే నాకు ఇష్టం లేదు. నువ్వు అక్రమ సంబంధాలు మెయింటైన్ చేయడం నాకు ఇష్టం లేదు. నువ్వు పొరపాటుగా మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నువ్వు భక్తి చేయడమే నాకు ఇష్టము. నా సన్నిధికి రావడమే నా ఇష్టము. నువ్వు చెడిపోవడం నాకు ఇష్టం లేదు. నీ పాపంలో ఉండడం నాకు ఇష్టం లేదు. నువ్వు ప్రార్థన చేయడం నాకు ఇష్టము. నువ్వు మోకరించడం నాకు ఇష్టము. నువ్వు భక్తి చేయడం నాకు ఇష్టము. ఆమేన్. ఓ నిజంగా ఆయనకి ఇష్టమేనంటారా? ఈ రాత్రి నువ్వు ఇక్కడ ఉండటానికి ఇష్టమై ఉన్నది. ఈ రాత్రి నువ్వు ఆమేన్ చెప్పడానికి ఇష్టమై ఉన్నది. ఈ రాత్రి నువ్వు వాక్యానికి ఏకీపించడానికి ఇష్టమై ఉన్నది. ఈ రాత్రికి సంతోషంగా నువ్వు ఉండడానికి ఇష్టమై ఉన్నది. ఎంతమందికి ఇష్టమనగా? హల్లెలూయా. ప్రభువా నేను చర్చికి రావడం నీకు ఇష్టమేనా? నువ్వు చర్చికి రావడం ఇష్టమే అంటాడు. ఎవరిని అడగాలి నువ్వు చర్చికి రావాలని? ప్రభువా నేను చర్చికి రావడం నీకు ఇష్టమేనని ఎవరిని అడగాలి? సహోదరులనా? సహోదరులకి నువ్వు కూరని పెడితే ఇష్టం, లేకపోతే నువ్వు రాకపోతే ఏమనుకుంటారు? పూటానికి రాకపోతే బాగుంటారు అనుకుంటారా? అవునా? బాబు ఫలానా వ్యక్తి వచ్చి కూటమి పాటు చేస్తాడు అనుకుంటా. నువ్వు ఎవరిని అడగాలి? ప్రభువా నేను కూడికి రావడం నీకు ఇష్టమేనా? నాకు ఇష్టమే అంటున్నాడు ఆయన. నేను శుద్ధ అవడం నీకు ఇష్టమేనా అని అడుగుతున్నాడు. నువ్వు శుద్ధ అవడం నాకు చిత్తమయ్యా. ఆమె నీవు శుద్ధ అవడం నాకు ఇష్టము. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు పాపంతో ఉన్నావు. పాపం నిన్ను పట్టేసుకుంది. ఓ నిన్ను లోకం నిన్ను పట్టేసుకుంది. అది లోక కార్యాలు నిన్ను పట్టేసుకున్నాయి. ఓ సెల్ ఫోన్ లో కార్యాలు నిన్ను పట్టేసుకున్నాయి. లోక చెత్త రాజకీయాలు నిన్ను పట్టేసుకున్నాయి. అపవిత్రమైన కార్యాలను పట్టేసుకున్నాయి. నువ్వు శుద్ధునిగా ఉండడం నాకు ఇష్టమే. నువ్వు పరిశుద్ధమైన జీవితం జీవించడం నాకు ఇష్టమే. అందుకే ఏ వ్యక్తి నశించుకోవడానికి ఇష్టం లేదండి. నువ్వు పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ఇష్టమై ఉన్నది. నువ్వు భక్తి చేయడానికి ఇష్టమై ఉన్నది. నువ్వు సువార్త చేయడానికి ఇష్టమై ఉన్నది. నువ్వు పరిచయం చేయడానికి ఇష్టమై ఉన్నది. నువ్వు ఆయన పరిచయలో నువ్వు సాగడానికి ఇష్టమై ఉన్నది. వానికి ఇష్టమేనా? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయాలి. అప్పుడు ఈ చెయ్యి చాపి ముట్టుకున్నాడంట. అవునా? ఆయన యొక్క చెయ్యి హస్తం వచ్చి తాకిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన హస్తంలో శక్తి ఉందంటారా? ఆయన హస్తంలో బలం ఉందంటారా? ఆయన హస్తంలో అభిషేకం ఉందంటారా? ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? ఆయన హస్తంలో పవిత్రత ఉందంటారా? ఆమేన్. ఆయన హస్తం చాపుతా ఉన్నాడా? ఎలా చాపుతాడో తెలుసా? మనం శుద్ధి అవడానికి ఇలా చాపుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా చాపట్లేదు, ఇలా చాపుతున్నాడు ఆయన. ఇలా చాపాడు కాబట్టి మనం భక్తి చేయడానికి ఇష్టమైనది.
ఆమేన్. ఇలా చేయి చాపి ముట్టాడట, నాకు ఇష్టమే అన్నాడట, అంతే. ఆమేన్. నువ్వు పాడైపోవడం నాకు ఇష్టం లేదు, నువ్వు సన్నిధికి మానేయడం నాకు ఇష్టం లేదు, నువ్వు ప్రార్థన మానేయడం నాకు ఇష్టం లేదు, నువ్వు లోక కార్యాలు చేయడం నాకు ఇష్టం లేదు, నువ్వు రాజకీయాలు తిరగడం నాకు ఇష్టం లేదు, లేకపోతే నువ్వు పాపపు కార్యాలు నాకు ఇష్టం లేదు, ఫేస్బుక్ లోను, వాట్సాప్ లోను, ఇన్స్టాగ్రామ్ లోను, యూట్యూబ్ లో తిరగడం నాకు ఇష్టం లేదు. అవునా? ఆయనకి ఇష్టం లేని కార్యాలు ఆపడం బెటర్గా, ఆయనకి ఇష్టం లేనటువంటి కార్యాలన్నీ కూడా ఆపేయడం బెటర్గా. కొంతమంది ఏమంటారు, వాళ్ళ ఇంటికి నాకు ఇష్టం లేదంటారు. అవునా? తండ్రి మాట తల్లి మాట ఏం చేస్తాడు, అయిపోతాడు. ఇప్పుడు నీవు లోకంలో లోక కార్యాలకు వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. అవునా? అవునా కాదు? ఆయన శత్రువే మన శత్రువు, మన శత్రువే ఆయన శత్రువు. అవునా? ఏమంటున్నాడు, ప్రభా నన్ను బాగు చేయడం నీకు ఇష్టమేనా? ఇష్టమే. ఆమేన్. నేను స్వస్థపరచడానికి ఇష్టమేనా? ఆయనకి ఇష్టమే. నీకు పరిశుద్ధాత్మ ఇవ్వడం ఆయనకి ఇష్టమేనా? ఇష్టమే. ఆమేన్. నీకు పరిశుద్ధాత్మకి ఇష్టం లేదా? ఇష్టమే. నిన్ను బాగు చేయడానికి ఇష్టమేనా? ఇష్టమే. నీ జీవితాన్ని కడగడానికి ఇష్టమే. నిన్ను పవిత్రమైన జీవితం ఉండడానికి కోరుకుంటున్నాడు. నువ్వు పాలెం వెలుపల ఉండాలని కోరుకోవట్లేదు ఆయన, నువ్వు పాలెం లోపలికి రావాలని కోరుకుంటున్నాడు. నువ్వు దేవుని సన్నిధికి దూరం ఉండాలని కోరుకోవట్లేదు, నువ్వు పరిశుద్ధాత్మకు దూరం ఉండాలని కోరుకోవట్లేదు, పరిశుద్ధాత్మతో నింపబడాలని కోరుకుంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు దేవాలయంలోకి వచ్చి కూర్చు తెచ్చుకున్నాడు ఒక ఎవరు మోషే యొక్క ఎవరు? మిరియం అక్క. ఏమంటుంది? మోషే, నిన్నే దేవుడు వాడుకుంటాడా? మేము కూడా అమరాము యాకోబు బిడ్డలమే. ఎందుకంటే ఆమె ప్రవక్తునిగా ఉంది, అహరోను ప్రవక్తగా ఉన్నాడు, మోషే దేవుడిగా ఉన్నాడు. లేకపోతే అహరోను ప్రధాన యాజకుడిగా ఉన్నాడు, మోషే ప్రవక్తగా ఉన్నాడు. ఆమె దేవుడు మోషేతోనే మాట్లాడతాడా అని వ్యంగ్యంగా కోపంతో మాట్లాడడం మొదలు పెడుతున్నాడు. కారణం ఏంటంటే మోషే చేసుకున్న భార్య అంటే పట్టలేదు. ఎవరు? మిరియం. ఎవరు? సిప్పోరా కానబడుసు. మన లోకల్ లాంగ్వేజ్ చూస్తే సిప్పోరా మిరియాము ఇద్దరు ఆడపడుచులు. అవునా? ఎందుకంటే లేదా మన భాషలో చూడాలంటే సిప్పోరా మిరియాము మరదల పిల్ల. ఇప్పుడు మరదల పిల్ల అంటే ఇష్టం లేదు. మరదల పిల్ల అంటే ఇష్టం లేదు. మరదల పిల్లని బట్టి తమ్ముడు దూషిస్తుంది. ఇప్పుడు ఇంకా అర్థమవుతుందా ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి గొడవలు? ఇప్పుడు ఆమె కుష్టి రావడానికి గల కారణం ఏంటి? పాపం మరదల పిల్ల ప్రాబ్లం వచ్చేసింది. అవునా? ఏదో తోటలో కుష్టి రావడానికి కారణం ఏంటి? ఎవరో ఉన్నారు అక్కడ. అవునా? దేవుడికి మహిమ కలుగును కాక. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ యొక్క మిరియాము కుష్టి వచ్చేసింది. ఎందుకని? సిప్పోర్ అంటే పట్టలేదు. ఎందుకని? సిప్పోర్ అంటే ఇప్పుడు పాస్టర్ ప్రవక్త యొక్క భార్య. ఎక్కడో అన్యురాలు తీసుకొచ్చి ఇక్కడ దేవుడు గొప్ప చేసేసాడు. హల్లెలూయా. ఈమెకి తట్టుకోవట్లేదు. ఈమె మీద ఉన్న ఎఫెక్ట్ ఏం చేస్తుందంటే మోషేతో పడుతుంది. మోషేతోనే దేవుడు ఉంటాడా, మాతో కూడా ఉంటాడా అన్నమాట. సరే నీ పని చెప్తానని చెప్పి సిద్ధం రమ్మన్నట దేవాలయంలోకి. ఎవరు? ప్రభు మీ ఇద్దరిని, మోషేని సరే అహరోన్ని మిరియాముని దేవాలయంలోకి రమ్మన్నాడట. వీళ్ళు అనుకున్నారు ఏదో పోస్ట్ చెప్తాడేమో అనుకున్నారేమో. వినయంగా విధేయతతో దేవాలయంలోకి వెళ్ళిపోయారు అహరోను మిరియాము. ఆయన మేఘంలో దిగొచ్చాడు, బలిష్ఠుడైన దూతగా దిగొచ్చాడు. అవునా? దిగొచ్చేటప్పటికి ఇద్దరు వెళ్ళారు. మోషే అంటే ఏమనుకుంటున్నారు? నా ఇల్లు అంతటిలో నమ్మకస్తుంది, అతను నా ప్రవక్త, నేను అతనితోనే మాట్లాడతాను. నీకేంటంటే ఇబ్బంది? ఇబ్బంది అంటే దాని కదండి. అదేనా బైబిల్ చదువుతుందా? రైట్, చదవండి. సంఖ్యాకాండం 12. సంఖ్యాకాండం 12. ధన్యవాదాలు. చదవండి. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లు చేసుకుని ఉండను గనుక అతను పెండ్లు చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము ఆరోనులు అతని విరోధముగా మాట్లాడేది. ఎక్కడ స్టార్ట్ అయింది? భార్యని బట్టే.
అవునా? హల్లెలూయా. మోషే భార్యను బట్టి మిరియాము అహరోనులు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఎవరికి? భార్యని ఏమని అంటున్నారా? మోషేకి ఇట్టారంటారు టెండర్. నువ్వు సిప్పురా కొంగట్టుకుని తిరుగుతున్నావురా నువ్వు. ఇదే సమస్యలు కుటుంబాల్లో. నీ భార్య కొంగడు తిరుగుతుంది. భార్య లేనప్పుడు బాగానే ఉండేవాడు, భార్య వచ్చాక తిరుగుతున్నావు. సేమ్ సిచ్యువేషన్ వచ్చింది ఇక్కడ. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఎవరికి? అహరోనులు మోషేకి విరోధముగా మాట్లాడుతూ మొదలు పెట్టారు. మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను కూడా పలికింపలేడా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట విన్నాడట. ఎవరంటున్నారట? మన రహస్యంగా అనుకున్న మాటలు ఎవరంటున్నారు? జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. ఎవరంటున్నారు? మోషే అన్నాడా? గుర్తుపెట్టుకోండి, సేవకుడికి ఎప్పుడు విరోధంగా మాట్లాడు. దేవుడు వింటాడు. చిన్న చేదైన విధులు కూడా రానవకండి. ఏమన్నా బాధ పెట్టి ప్రార్థన చేయండి తప్ప ఏమన్నా ఇద్దరు కలుసుకుని మాట్లాడరా? వింటాడు ఆయన. నీ పని చెప్తాను అనుకుంటాడు. ఏదో టైంలో నీకు కుష్టి ముద్రడిపోతాను. ఇద్దరు ఏం చేస్తున్నారు? మాట్లాడుకుంటున్నారు. ఎవరు? మిరియాము అహరోనులు మోషే కోసం మాట్లాడుకున్నారండి. మన వద్దులండి, నా గురించి కొత్త చెప్పడం. ఈరోజు కొత్త సందర్భాలు ఇవే ఏంటి? మోషే వర్తమానం బాగా చెప్పేస్తాడండి. మేము నిలబడితే గంట చెప్పలేమండి. మాకు రాదేంటి కొటేషన్ తీయడం, బైబిల్ రిఫరెన్స్ తీయడం మాకు వెళ్ళండి. అయ్యి బాబు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయ్యి బాబు, దేవుడికి స్తోత్రం హల్లెలూయా. మోషేకి చెప్తుంది ఆ ప్రెజెన్స్ లో నిలబడేటప్పుడు. ఆమేన్. ఇప్పుడు ఇలా మాట్లాడుకోవడం ఎవరన్నారు? యెహోవా విన్నాడంట. అందుకే ఇద్దరు కలుసుకున్నప్పుడు వాళ్ళ కోసం మీ కోసం మాట్లాడుకుని దేవుడు అంటాడు. మూడో వ్యక్తి కోసం మంచిగా మాట్లాడండి తప్ప చెడు మాట్లాడుకోనండి. యెహోవా వింటాడు. ఆమేన్. ఏంటంటే యెహోవా మాట విను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో అప్పుడు అన్నాడంట. మోషే ఎవరు తెలిసి మీరు మాట్లాడుతున్నారు? భూమి మీద ఉన్న వారు అందరిలో కూడా మిక్కిలి సాత్వికుడు అతను. అతని కోసం మీరు మాట్లాడుతున్నారు. ఈ భూమి మీద ఉన్న వారందరిలోనే సాత్వికుడితను. ఆమె అవునా? దేవునికి స్తోత్రం కలిగిన. తర్వాత యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞానించాను. ఇప్పుడు ఏమన్నా? రండి, ముగ్గురు రండి. ఎక్కడ రావాలి? ఎవరో ముగ్గురు రమ్మంటున్నాడు. ఎవరో? అక్క, అహరోను, మోషే ముగ్గురు రమ్మంటున్నాడు. ఎక్కడికి? ప్రత్యక్ష గుడారం రండి, సన్నిధికి రండి, సంఘానికి రండి. రానా అంట కొత్త పిలిచేది ఎవరు? దేవుడు పిలుస్తుంది. అవునా? దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభంలో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచి అహరోను మిరియాములకు పిలిచాను. మీ ఇద్దరు రండి అన్నాడు. ఎవరిద్దరినే? అహరోను మిరియాములు ఇద్దరు రమ్మన్నాడు. హల్లెలూయా. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినండి, మీలో ప్రవక్త ఉండి ఎడల గడిగా ఉండయా యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో నేను కలలో మాట్లాడతాను. అతను నా ప్రవక్త, అతనితో నేను కలలో మాట్లాడతాను నేను. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అంటే ఇల్లంతట్లో అంతా నమ్మకమే. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. నేను గూఢభావంతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడదు. నేను గూఢభావంతోను అలాగా డైరెక్ట్ గా మాట్లాడతాను నా సేవకుడు. నేను మాట్లాడి మీరు తట్టుకుంటారా? పట్టుకోలేరు. అందుకే డోంట్ కంపేర్. సేవకుడితో పోల్చుకోకండి. నువ్వు ప్రసంగం చేసే కెపాసిటీ ఉండొచ్చు, నేను ప్రసంగం చేయొచ్చు అనుకో. చాలా మంది అనుకుంటారు. డోంట్ కంపేర్. దేవుడు ముఖాముఖిగా మాట్లాడే అనుభవం కావాలి సేవకుడు అంటే. ఈరోజు ఈ విషయాలు తెలియకండి చాలా త్వరపడి మాట్లాడుతుంటారు చాలా మంది జనులు. నువ్వు మంచి ప్రార్థన పరుడు అవ్వచ్చు, నువ్వు మంచి భక్తి చేయొచ్చు, మంచి సహవాసంలో ధీరుడై ఉండొచ్చు,
చాలా బాగుండొచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, ముఖాముఖిగా మాట్లాడే అనుభవము నీకు రాదు. ఆమేన్. నువ్వు తట్టుకోలేవు, అంతో మాట్లాడుతున్నావు. అతడు యెహోవా స్వరూపం నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకి విరోధంగా మాట్లాడుటకు మీరెందుకు భయపడలేదు? అంతో మాట్లాడటం మీకు భయం లేదా? అతని గురించి తప్పుగా మాట్లాడే విషయంలో మీకు భయం లేదా? అతని కోసం ఇష్టొచ్చినట్టుగా మాట్లాడుకుంటారు మీరు. అందుకే ఏ సహోదరుడి కోసం కూడా, ఏ సేవకుడి కోసం కూడా, నీ దైవజనుడి కోసం కూడా ఇద్దరు ముగ్గురు కలిసినప్పుడు విరోధంగా మాట్లాడాలంటే నీకు భయం పుట్టాలి. ఈ మాట ఎవరంటున్నారు? నీకు భయం అనిపించట్లేదు? ఎన్ని మాటలు మాట్లాడేస్తున్నావు నువ్వు? నా సేవకుడి కోసం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తున్నావు, నీకు భయం పుట్టలేదా? నీ నోరు ఎక్కడి నుంచి వస్తుంది? మరేమనుకున్నారు మీరు? బైబిల్ బాగా చదివితే క్రమశిక్షణ వస్తుంది. ఈరోజు క్రమశిక్షణ ఎందుకు లేదంటే బైబిల్ చదవక, దేవుడి చిత్తం అర్థం కాక. వీడు అంత ఈజీగా మాట్లాడేస్తున్నావు. దేవసేనుడు అంటే నువ్వు, నేను నడిపించే నాయకుడు అంటే అంత ఈజీగా మాట్లాడేస్తున్నావా? నీకు భయం అనిపించట్లేదా అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. విరోధంగా మాట్లాడటకు మీరు ఎలా భయపడలేదనను. యెహోవా కోపం వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను. కోపం తెలిపాడంట ఆయన. వెళ్తారా సమాధానం తెలియడా? కోపం తెలిపాడంట ఆయన. అంటే వాళ్ళతో మాట్లాడేశాడు, కోపం తెలిపాడు. గమనించండి. ఆమేన్. మేఘమును ఆ ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడిను. అప్పుడు మిర్యాము హేమ వంటి తెల్లని కుష్టు గలదాయను. అహరోను మిర్యాము వైపు చూసినప్పుడు ఆమె కుష్టి గలదిగా ఉండేను. అహరోను, అయ్యో ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము ఈ చేసి నీ పాపములకు మా మీద మోపవద్దు. నా తల్లి గర్భంలో పుట్టినప్పటికీ సగం మాంసం క్షీణించిన శిశువు శవం వలె ఆమెను ఉండనీయకము మోషేతో చెప్పగా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? దగ్గరికి వెళ్ళారు. ఇలాగ అయిపోతుందా బాబు, నీ కోసం తప్పు అనుకున్నాం, మేము తప్పుగా మాట్లాడుకున్నాం రా నాయన. ఇది తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు ఎంత అయిపోతుంది అలాగే అయిపోతుంది ఈ పిల్ల అక్క అన్నాడా. ఇప్పుడు ఏం చేయాలి? కుష్టి వచ్చేసిందండి. ఇంకేం కావాలి? శుద్ధి కావాలి. ఇప్పుడు ఎవరో చేయి జాపేవాళ్ళు ఉండాలి. ఈ కుష్టి రోగం కలిగినటువంటి ఈమె కొరకు చేయి జాపేవాళ్ళు ఉండాలి. ఇలాగన్నాడా? చెప్పానా? ఏ అహరోను, నీకు కూడా వచ్చేద్దరు కుష్టి అన్నాడా? అలా అనలేదు. అలా దైవజనుడు అన్నో. అలాగే మీరు కూడా ఎవరిని అనకండి. నన్ను అన్నారు కాబట్టి పడిపోయాడు, నన్ను అన్నాడు కాబట్టి జారిపోయాడు, అలాగే అనకండి. కానీ ఇంక వచ్చేది అనమాట. ఏ చేయి దాకారుతున్నప్పుడు ఏదైనా అంటుకుందంటే సురుక్కుమని, అన్న కాబట్టి అంటుకుపోయింది సురుక్కుమని అంటారు. అలాంటి మాట అనకండి. నీలో దైవికమైన భాగం ఉందనుకో, మూసి ఏం చేస్తున్నాడు తెలుసు? ఇప్పుడు నా అక్కడికి అడుగు నాయన, నా తమ్ముడికి అడుగు ప్రభువా, మా అన్నకి అడుగు ప్రభువా. వస్తుందా? అందుకే సమస్య ఎక్కడంటే కుటుంబంలోనేది. ఎక్కడ వచ్చింది సమస్య? ఇంకా కొంచెం ముందుకు వెళ్తే బయట వచ్చింది. అవునా? ఇప్పుడు సమస్య ఎక్కడిది? కుటుంబంలో సమస్య. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి ఎవరిది సమస్య? కోరాహు దాతాను అబ్రాముది. ఇక్కడ కుటుంబంలో ఉన్నవాడే తిరగబడుతున్నాడు. ఇప్పుడు కుటుంబంలో ఉన్న స్త్రీ తిరగబడుతుంది. ఇక్కడ ఒకే తల్లి గర్భంలో పుట్టిన వాళ్ళే మోషేకి వ్యతిరేకం అయిపోయారు. మోషే ఏమన్నాడు? నువ్వైనా అయిపోవాలి, నీకు ఇలాగే అయిపోవాలి, అలాగే అయిపోవాలి అనలేదు. తన అక్క కోసం ఏం చేస్తాడో తెలుసా? నిలబడతా. నీ కుటుంబం కోసం నువ్వు నిలబడాలి. ఎవరైనా నేను బాధించినా, ఎవరైనా కాని మాట నేను పలికినా, లేకపోతే నేను ఎవరైనా ఇబ్బంది పెట్టినా నువ్వేం చేయాలి తెలుసు? మోసే వాళ్ళే నువ్వు నిలబడిపోవాలి. కోడలు అయితే అత్తగారి పక్షంగా నిలబడాలి, అత్తగారు అయితే కోడల పక్షంగా నిలబడాలి, తోటికోడ పక్షంగా నిలబడాలి. మరేమనుకుంటారు మెసేజ్ అంటే? ఈరోజు విచిత్రం ఏంటంటే తల్లి కూతురు కూడా పడతలేదు. ఇంతకుముందు అత్తగారు కూతురు కూడా ఉండేది, కానీ కాలం అప్డేట్ అయింది కదా, తల్లి కూతురుగా పడతలేదు. నిజమండి, నేను జోక్ చేయట్లేదు, నాకు వచ్చి కంప్లైంట్ కోసం చెప్తున్నాను. ఇప్పుడు ఏం చేయాలి? దేవుడికి స్తోత్రం గారు. మోషే ఏం చేస్తున్నాడు? మిర్యాముకి అడ్డంగా నిలబడుతున్నాడు. అహరోనుకి అడ్డంగా నిలబడుతున్నాడా? ఇప్పుడు నిన్ను ఎవరైనా ఏదైనా అనుకో, ఏం చేయాలి? అడ్డంగా నిలబడాలి, అంతే. ఎక్కడ సమస్య? కుటుంబంలో సమస్య. మోషేని వేడుకున్నారు, అయ్యా మోషే చదవండియా, మా మీద మాపోద్దు,
ఉడికినప్పటికీ సగమాంసము క్షీణించి శిశువు సగము వలె ఆమెను ఉండనీయకమని మోషేతో చెప్పగా మోషే ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. అప్పుడు యెహోవా మోషేతో ఇప్పుడు చూడండి జాగ్రత్తగా ఆమె తండ్రి ఒక్క నిమిషం ఇప్పుడు ఎవరికి మొరపెట్టారు వాళ్ళు మోషే అని అడిగారు. ఇప్పుడు మోషే ఏం చేయాలి తెలుసా? చేయి చాపాలండి. ఇప్పుడు మోషే ఏం చేయాలి? తన కుటుంబానికి పక్షంగా చేయి చాపాలి. ఇప్పుడు కుష్ఠరోగ పక్షంగా ఏం చేయాలి? చేయి చాపాలి. ఎవరైతే నీ కుటుంబంలో అవిశ్వాసాలు చెప్తున్నారో వాళ్ళ కోసం ప్రార్థన చేయలేక అంతే. మనం ఏం చేయడానికి ఏం లేదు. నీ కుటుంబం అది, నీ భార్య పిల్లలు, లేకపోతే నీ అన్నదమ్ములు, నీ తోటి బిడ్డలు, చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో సమస్య అది. ఆమేన్. ఎందుకన్నావే బాబు? ఆమేన్. మోసే కూడా తలపొట్టేటి మరి ఆవిడ ఏమన్నా నేను ఇంక ఏం సెక్షన్ ఏం పెట్టలేదు. మరి ఆవిడ ఈడ్చుకొచ్చేస్తాను చెప్పారని బాధ చేస్తాను వాళ్ళు. ఇవాళ ఏం చేస్తారు? మా ఆవిడదిన ప్రాబ్లం ఇలా రాయా నువ్వు అని చెప్పేసి మీద టకా 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 స్టాంప్ మీద స్టాంప్ పోస్ట్ ఆఫీస్ చేసినట్టుగా వేస్తాడు. బుద్ధి లేకపోతే ఇలా పెడుతుంది. అవునా అవునా? సిప్పురోకి ఏమన్నా సిప్పురో చాలా ఎత్తు ఉంటుంది, మోసకి తగిలేస్తాయి తిరిగి. కొన్ని తిరిగి కొట్టేసి వాళ్ళు కూడా ఉంటారు. కానీ సిప్పోరా తెలుసు, సిప్పోరా రెవల్యూషన్ కలిగింది. ఎందుకంటే మోసే చచ్చిపోయే సమయంలో సిప్పోరా మోసే కోసం నిలబడింది. తన భర్త కోసం సిప్పోరా నిలబడింది. అవునా? ఎంత కుటుంబం, అద్భుతమైన కుటుంబం కదండి అది. ఎంత ఆత్మ సంబంధమైన కుటుంబం అండి. భార్య వెళ్ళి భర్త పక్షంగా నిలబడుతుంది, భర్త వెళ్ళి వారి కుటుంబ పక్షంగా నిలబడుతుంది. ఎంత ఆత్మ సంబంధమైన కుటుంబము. అలాగే మన కుటుంబాలు ఉండాలని కోరుకుంటున్నారా? హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అందుకే ఆత్మ సంబంధమైన బయలుపాటు ఉండాలి. కోడిపెట్ట వర్షాకాలం శీతాకాలం ఏం చేసి తెలుసా? ఇప్పుడంటే గ్యాస్ పొయ్యిలు వచ్చేసేవి, నీళ్ళు కాసుకుంటారు కదా, ఏంటయ్యి పొయ్యిలు ఉంటాయి కదా, ఆ పొయ్యిలో బూడిద ఉంటుంది అనమాట. లోపలికి వెళ్ళిపోయి దానికి ఉంటుంది, కొంచెంసేపు బాగుంటుంది అట. దానికి ఉన్నంతసేపు ఎచ్చగా ఉండి హలో హలో హల్లెలూయా హల్లెలూయా ఆమె చెప్తుంది అట. చెప్పి దానికి బాగా ఎచ్చదాన్ని తిరిగిపోయిన తర్వాత బయటకు వచ్చి అది మళ్ళీ వెళ్ళిపోతుంట. అలా ఉండకుండా సంఘాలు వాక్యం వినేసి అప్పటికప్పుడు ఉండేసి తర్వాత మళ్ళీ మా వాళ్ళు అయిపోకుండా దులిపేకండి. మన కుటుంబాలు అప్లై చేయండి, అప్పుడే బాగోతారు. ఆమేన్. బాగోవాలంటే అలా ఉండాలి. దులిపేకండి, దులిపుడు సెక్షన్ ఏం పెట్టకండి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. చాలా మంది దులిపేసే రకాలే, అలా ఉండదు. కూడి పెట్టలాగా ఉండదు. కుక్క కూడా అంతే. అవునా? మొత్తం దులిపేస్తుందని మాట ఇంకా అంతే. ఇంక బూడితో పని లేదు దానికి. అవునా? ఎలా కూర్చోడు తెలుసా? పశ్చాత్తాపడిపోతున్నట్టుగా ఉంటుంది. ఎలాగా? కొంతమంది కూటమిలో పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే తెగ పశ్చాత్తాపడిపోతున్నా ఉంటారు. పాస్టర్ తెలిసిపోతుంది పశ్చాత్తాపమో లేకపోతే ఇంకోటి అన్నారు. కొంతమందికి తెలియదు అంతే. ఆ దొంగ ఏడుపో లేకపోతే మామూలు ఏడుపో తెలిసిపోతుంది. యోబు కూర్చున్నట్టుగా కూర్చుంటుంది అది బూడిదలో. యోబు ఎక్కడ ఉన్నాడు? బూడిదలో ఉన్నాడా? నినివే వాళ్ళు బూడిదలో ఉన్నారా? ఈ కోడిపెట్ట కూడా బూడిదలో ఉంది. కానీ దులిపేసుకుని పోతారు. వాక్యం మీద అలా వెళ్ళిపోకండి. కుటుంబాల్లో అప్లై చేయండి. మోసే నిలబడుతున్నాడు ఇప్పుడు. నిన్ను ఎవరైనా తిడితే నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యి. నిన్ను ఎవరైనా ఏమన్నా తెగ బాధపడిపోతున్న వాళ్ళకి ఏం చేయాలి? నువ్వు వెళ్ళిపోయి వాళ్ళు నశించిపోతావు, జాగ్రత్త. నువ్వు నిలబడకపోతే వాళ్ళు నశించిపోతావు, జాగ్రత్త. రెవల్యూషన్ కలిగి ఉండాలి. మోసేకి బయలుపడింది, పరిశుద్ధాత్మ ఉంది. పరిశుద్ధాత్మ లేదనుకో ఏమంటుంది తెలుసా? ఆహారం బతుకుతాడు, మీరు బతుకు. దీనికి పెళ్లి చేస్తే కూడా ఊరుకోను పోయిన మన దగ్గర నుంచి ఇక్కడ పెట్టి కూర్చున్నారు. దీన్ని అలాంటి ఏం పెట్టలేదు ఇక్కడ. అవునా? ఆడపడుచుని పంపించారు కదా, అలాంటి ఆలోచన కూడా వస్తుండే. హల్లెలూయా. కానీ అలా కాదు, అక్క కోసం నిలబడిపోతున్నాడు. నిలబడుతున్నాడా? ఈరోజు నిన్ను ఎవరైనా కుటుంబంలో నీకు ఏదైనా బాధ వచ్చేస్తుంది అనుకో, అత్తమాలు నిన్నే అనేస్తున్నారు అనుకో, బీపీ షుగర్ పెంచుకోకండి. ప్రశాంతమైన మనసుతో మోకాళ్ళు వేసి ప్రభువా, వాళ్ళకి తెలుసో తెలియక మాట్లాడుతున్నారు, వాళ్ళకి క్షమించు ప్రభు అని మాట్లాడటం అలవాటు చేసుకోండి. అవునా? విషయం చెప్తాను. మోసే ఏమన్నా ప్రభువుకు చెప్పాడా? మోసే కంప్లైంట్ తినేస్తుందిరా బాబు మిరియాము, అయ్యా నన్ను సేవలో పెట్టావు కానీ పట్టుకు చంపేస్తుంది అని చెప్పేసి మోసే ఏమన్నా చెప్పాడా ప్రభువుకి? చెప్పలేదు. మోసే చెప్పలేదు, కానీ దేవుడు విన్నాడు. ఈవెన్ నువ్వు దేవుడికి నీ బాధ చెప్పుకోక మునిపే నీ బాధ అంతా నీకు తెలుసు. నీ బాధ నీకు తెలుసు. ఆ కారణం బట్టి యెహోవా విన్నాడని మెన్షన్ చేశాడు.
ఎందుకంటే నీకు మోషకి బాధ ఉంటుంది. ఎందుకంటే సూటిపోటు మాటలు కొట్టేస్తాయి కదా సనుగుళ్ళు. అవునా? డైరెక్ట్గా మాట అనేసిన బాధ ఉండదు. కానీ ఎలా ఉంటుంది? సూటిపోటు మాటలు ఉంటే మామూలుగా ఉండదు. చేతపడి చేస్తున్నట్టు ఉంటుంది. చేస్తారు కదా బొమ్మలకి పిన్నులు. చిన్నప్పుడు పిన్నులు కొడతా ఉండి కాదు స్కూల్లో, గుండు సూదులు ఇలా కూర్చోరు. ఇప్పుడంటే పిన్నుల మెషిన్ వచ్చేసాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే చేతబడికి పిన్నులు గుచ్చుతారు కదా, ఇలాగా అలా గుచ్చుతారు కొంతమంది మాటలు. దెబ్బలంతా ఒకేసారి గుర్తెత్తే గొడవలేదు, అలా ఉండవు. ఈ గుచ్చి మాటలు ఎలా ఉంటాయంటే బుర్ర పాడు చేస్తాయి. ఇవన్నీ మేము సనుగుళ్ళు వింటున్నప్పుడు ఏం చేయాలంటే నీకు ప్రార్థన చేయడం తప్ప ఇంకో మార్గం ఏమీ లేదు, ఇంకో మార్గం ఏమీ లేదు. అయితే మోసే కూడా ఏం కంప్లీట్ అవ్వలేదు. ప్రభుకి తెలుసు మోసే కానీ కంప్లీట్ ఇచ్చాడంటే ఈమెకి అయిపోతుంది కరువు. మోసే కంప్లైంట్ ఇవ్వకుండానే మోసే మిరియం కుష్టి ఇచ్చాడంటే మోసే కంప్లైంట్ ఇస్తే మామూలు ఉండదు. అందుకే ఒక వ్యక్తి రాశాడు, సేవకుడు మీ జీవితాల కోసం మీ బ్రతుకులు బాగుండాలని దేవుని దగ్గర ఏడవాలట. కానీ సంఘము సహోదరులు పెట్టి ఆ యొక్క ఇబ్బందులు బట్టి ఏడ్చాడానికి అది మీకు శాపం అవుతుందట. ఎప్పుడు కూడా దైవజనుడు ఏడ్పించేటట్టు ఉండకూడదు. కానీ దైవజనుడు మీ జీవితాల కోసం ఏడవాలట. అందుకే ఇప్పుడు ఏమన్నాడు, మోసే ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. చదవండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మోషే ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. అవును. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆ ముఖం మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును కదా, ఆమె పాలెం వెలుపులకి 7 దినములు ప్రత్యేకంగా ఉండవలెను, తర్వాత ఆమెను చేర్చుకొనవలెను. కాబట్టి మిరియాము 7 దినములు పాలెం వెలుపులకు గడిపెను. మిరియాము మరలా చేర్చబడి వరకు జనుడు ముందుకు సాగరైది. తర్వాత జనుడు హజారవుతూ ముందు సాగి పారానరలో దిగింది. ఇప్పుడు ఈమె వల్ల జనుల యొక్క ప్రయాణం ఆగిపోయింది. ఎంత మోసే యొక్క అక్కే కదని చెప్పేసి ఏమైనా ఎక్స్క్యూజ్ చేశాడా? 7 దినాలు బయట ఉండాలి, పాలెమాతలకు వెళ్ళిపోవాలి. ఏమైంది? అమ్మగారు పాలెమాతలకు వెళ్ళిపోవాలి. ఇప్పుడేమో వాళ్ళు శుద్ధి అవ్వాలి. ఇప్పుడు ఆమె ఎవరు శుద్ధి చేస్తున్నారు? మోసే ప్రార్థన శుద్ధి చేస్తున్నారు. మోసే హస్తమం శుద్ధి చేస్తా ఉంది. యేసు ప్రభు హస్తము ఆ యొక్క కుష్టి రోగుని శుద్ధిపరుస్తున్నప్పుడు ఇక్కడ మిరియాము యొక్క జీవితాన్ని కూడా కుష్టి రోగాన్ని శుద్ధిపరుస్తాం. ఎన్ని రోజులు? 7 రోజుల తర్వాత పాలులో రావాలా. ఇక రికమెండేషన్ కూడా ఏమి లేదు. ఎవరైనా ఒకటే, వాక్యానికి అందరూ ఒకటే. పాస్టర్ భార్య అయినా పాస్టర్ పిల్లలైనా వాక్యానికి వాక్యమే. పాస్టర్ పిల్లలకి ఎక్స్క్యూజ్ ఏమీ లేదు, పాస్టర్ భార్యకు కూడా ఎక్స్క్యూజ్ ఏమీ లేదు, సంఘ పెద్దకి లేదు, సంఘ డీకెళ్ళకి లేదు, ఎవరికే లేవు. ఎవరైనా చట్టాన్ని ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు ఏం చేశాడు? అక్కడే 7 రోజులు పెట్టాడు. అవునా? అవునా కదా? మీ తండ్రి ముఖం మీద ఉమ్మెత్తి 7 రోజులు బయట ఉండేవాడు. ఇప్పుడు ఏమైంది? ఉమ్ము వస్తున్నాడు. ఏమైంది? కుష్టి రోగం ఉమ్మొస్తున్నాడు. లవోదిక సంఘానికి ఉమ్ము వస్తున్నాడు. లవోదిక సంఘానికి శుద్ధి చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఏం కావాలి? సంఘానికి శుద్ధి కావాలి. రండి వాకింద రండి. మత్తయి 8 ఇప్పుడు కుష్ఠరోగం బయటికి 8 రోజులు అయిన తర్వాత మరలా లోపలికి వస్తుంది. మోషే యొక్క హస్తమం తీసుకొచ్చి ఏం చేస్తుంది? శుద్ధి చేస్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. గమనించండి, ఇప్పుడు ఏం కావాలి? కుష్ఠరోగానికి శుద్ధి కావాలి. నయమానికి కుష్ఠ ఉంది, కుష్ఠరోగం వచ్చింది కానీ బయటికి ఎవరికీ తెలియట్లేదు. ఎందుకంటే హెల్మెట్తో కవర్ చేసేస్తున్నాడు. అవునా? నయమాన్ ఎలా ఉన్నాడు? హెల్మెట్తో కవర్ చేస్తున్నాడు. కుష్ఠరోగం ఉంది, బయటికి చాలా బాగా కనబడుతున్నాడు. మరి ఇంటికాడ హెల్మెట్ తీయకుండా ఉంటే కుదరదుగా. ఇంటికాడ హెల్మెట్ తీస్తే ఏమవుతుంది? రంగు కనబడుతుంది. అందుకే మనం బయటికి వెళ్ళినప్పుడు ఎన్ని హెల్మెట్లు పెట్టుకున్నా ఇంటికాడ కుష్ఠరోగం తెలిసిపోతుంది భార్యకి. అవునా? అందుకే మన ప్రవక్త ఏమన్నాడంటే, నీ సాక్ష్యము నీ జీవితానికి ఎక్కువ సాక్ష్యం ఎవరంటే నీ సొంత భార్య అన్నాడు. నేను ఎక్కువగా ఎవరు సాక్ష్యం ఇవ్వాలి తెలుసా? భార్య ఇవ్వాలి. జనుల ముందు బాగుంటారో వాళ్ళ ముందు బాగుంటాం కాదు, ముందు నీ భార్య ముందు సాక్ష్యం సంపాదించాలి. ఈ నైమానికి ఎక్కడ లేదు సాక్ష్యము? ఊరంతా ఉంది కానీ భార్య దగ్గర లేదు. చాలా మంది పరిస్థితులు అంతే. ఊరంతా మంచి సాక్ష్యాలు ఉంటాయి కానీ భార్య దగ్గరకు వచ్చి మంచి సాక్ష్యాలు ఉండవు. కనీసం ఉండదు. బయట అయితే మంది బాధ్యతే కదా. చూస్తే అలాగే ఏమంటే చూస్తే చూసలేదు నచ్చలేదు అంటారు. అవునా? ఏమంటే కొంచెం బిర్యానీ అనుకుంటారు.
బిర్యానీ అలా నీకు తెల్లని తిను వేడి చేస్తుంది. బయట అయితే బిర్యానీ తింటావా? అందరికి ఊరంతా సరఫరా. బయట సాక్ష్యాలు సంపాదించడానికి అన్నదానాలు లేదా ఆదానాలు దుప్పళ్ళు, ఇంటికి భారీగా చీరలు, ఊరంతా చీరలు కొనేస్తాడు, కాటన్ చీరలు. ఇంటికాడ దుప్పడం ఊరంతా సోలాపూర్ దుప్పళ్ళే. అవునా? నిజమండి. సొంత భార్య దగ్గరే సాక్షులు సంపాదించాలి ఇప్పుడు. ఆమేన్. నేను అదే ప్రయత్నంలో ఉన్నాను, మీరందరూ అదే ప్రయత్నంలో ఉన్నాడు. నిజమే, వస్తావే. సొంత భార్య దగ్గర సాక్ష్యం లేకపోతే నువ్వు బయట ఎంత సంపాదించినా ఉపయోగం లేదు. మన భార్య సాక్ష్యం ఇవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. సొంత భార్య సాక్ష్యం ఇవ్వాలి, నా భర్తలో దేవుడు ఉన్నాడని. హల్లెలూయా. మన ఊరంతా మంచిగా తిరుగుతుంది, ఇంటికాడ ఎవరు ఉండరు, ఇంకా ఆవిడ మీద తిరుగుతుంటాం. అవునా? అక్కడికి వస్తుంటే బీపీలు ఎక్కిపోతుంటుంది పైకి. అవునా? ఇప్పుడేమన్నా నయమో ఇంటికి వచ్చేటప్పుడు కుష్టు తీర్థం ఇలా కిరీటం తీసేటప్పటికి ఏం కనబడుతుంది? కుష్టు. బయట అయితే సూపరు, బయట సూపర్ కనబడుతుంది, కానీ లోపల కుష్టి ఇలా తీస్తున్నాడంట. సాయంకాలం ఇలా దట్టి తీస్తున్నాడంట, ఇలాగా తీస్తున్నాడు, యుద్ధ సామాగ్రి తీస్తున్నాడంట. ఎక్కడ చూసి పొడే, కుష్టి పొడే. సిరియా దేశంలో ఉన్నాడు. బయట విజయాలు, ఈ కుష్ఠుడికి అనేక విజయాలు ఇచ్చాడు. దేవుడు ఇచ్చాడా? కుష్ఠరోగం ఉందనే విజయాలు ఇచ్చాడు. ఆమేన్. విజయాలను బట్టి నాకు కుష్ఠరోగం లేదనుకోకూడదు. ఆమేన్. దేవుడు వాడేసుకుంటున్నాడు కాబట్టి నాకు కుష్ఠరోగం లేదనుకోవడం పొరపాటు. పాస్టర్ యొద్ద నుంచి ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాలి. దేవుడు నేను వాడేసుకుంటున్నాడు అనుకోవడం, నాకు కుష్ఠరోగం లేదనుకోకూడదు. కుష్ఠరోగం ఉంటుంది అందరికి. అందుకే ఇప్పటికప్పుడు కుష్టి పోవాలి, కనుక్కోవాలి. దేవుడికి స్తోత్రం కలుగురు కాదు. ఇప్పుడు శుద్ధ అవ్వాలి, తన శరీరం అంతా శుద్ధ అవ్వాలి. ఆమేన్. ఇప్పుడు ఎవరో చూసారు చిన్నపిల్లలు రోజు కూడా ఇచ్చి తోక్కుంటాడు రోజు. ఎవరు ఇలా ప్లేట్లో వాటికి వెళ్తున్నాడు, గ్లాసు అయ్యగారు అలా పెట్టే బాబా చేటతో ఇలాగ కోరుకుంటాడంట. ఏంటి అయ్యగారు ఇలాగా? నీకు కుష్ఠరోగం ఉంది కదా, నువ్వు కుష్ఠరోగం శుద్ధ అవ్వాలంటే సమరయ్యలో ఒక సోమరుడైనా సమరయ్య ఒకటి, సమరయ్యలో ప్రవక్త ఉన్నాడు. ఇప్పుడు అటు దగ్గరికి వెళ్తే నీకు కుష్ఠరోగం బాగోతున్నాడు. ఆమేన్. మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఇంటికాడి నుంచి బయటికి వెళ్ళే ముందు మళ్ళీ ఇప్పుడు ఎంత లగేజ్ బయటికి అందరితో ఇంటికి వెళ్తారా? కనీసం ఏం తింటావా తాగుతావా నాకు గొడవే లేదు. గుర్తుపెట్టుకోండి, నువ్వు పరలోకం పోవాలంటే ముందు నీ భార్యని గౌరవించు. నువ్వు దేవుడి రాజ్యంలో ఏదైనా ఉండాలంటే ఫస్ట్ నీ భార్యని గౌరవించు. ప్రవక్త ఏమన్నాడు? మన గుండెలో సగం అన్నాడు. ఏంటి ఏం పెట్టాడు? స్వీట్ హార్ట్. స్వీటు మరియు హార్ట్ ఉంటుంది. అవునా కదా? స్వీట్ హార్ట్, తీయని హృదయం. అవునా? నీ భార్యని ఎక్కువగా ఫోకస్ పెట్టి, ఎక్కువగా సంతోషపెట్టి, ఆమె కోసం ఎక్కువగా ప్రార్థన చేయి, ఆమెకి ఎక్కువ బలపరచు. ఆమేన్. అవసరమైతే వారానికి ఓ రోజు బయట తీసుకెళ్ళు, చక్కగా తీసుకెళ్ళు. పానీపూరి ఇప్పించుకో, టైఫాయిడ్ వచ్చేది. ఎక్కడ కూర్చొని చక్కగా కొంచెం ఏదైనా మంచి ప్లేస్లో కూర్చొని కొంచెం దైవికమైన మాటలు మాట్లాడుకోండి. భవిష్యత్తు ప్రణాళికలు వేయండి, విశ్వాసం కలిగిన మాటలు వేసుకోండి. చక్కగా మర్యాదపూర్వకమైన వాతావరణం పెట్టుకోండి. హల్లెలూయా. ఇప్పుడు బయటికి అతను మళ్ళీ చెకప్ తయారు చేసాడు. ఐడి కార్డు, సైన్యాధిపతి టక్ టక్, ఆ సైన్యాధిపతికి టక్కో, కిరీటము, ఎటేహాడు ఎటేహాడు. నీకు లోపల ఎవరు తిరుగుతుంది? ఇంకా ఎవరికి తెలియదు. వెళ్ళిపోతున్నాడు. హలో, నమస్తే సార్. నమస్తే బాబు, నమస్తే, వందనాలు, గాడ్ బ్లెస్ యు. ఇంటికాడ మరి ఇంటికాడ వస్తాయి మంటలు అన్నీ, బయట ఉన్న మంటలన్నీ ఇంటికాడ వస్తాయి. ఇంత ప్రేమగా మాట్లాడుతున్నా, కానీ బయటికి వెళ్తే చాలా మర్యాద, ప్రేమ వచ్చేసి. హల్లెలూయా. ఆ కుష్ఠరోగం ఉన్న భార్య భరిస్తాను ఉంది. చాలా మంది భర్తలు కుష్ఠరోగాలు భరిస్తూ ఉంటారు భార్యలు. గుర్తుపెట్టుకున్న సోదరులారా, మీ భార్యల ముందు కుష్ఠరోగులుగా ఉండకండి. అర్థమైందా? భార్యల ముందు కుష్ఠరోగులుగా ఉండకండి. గుర్తుపెట్టుకుంటే లోకం ఎలాంటి సాక్ష్యం ఇస్తుందో పక్కన పెడితే నీ భార్య ఎలాంటి సాక్ష్యం ఇస్తుంది? సాక్ష్యం అనేది ఎక్కడ స్టార్ట్ అవ్వాలి తెలుసా? మన ఇంట్లోంచి స్టార్ట్ అవ్వాలి, మన గృహంలోంచి స్టార్ట్ అవ్వాలి. నువ్వు ఆత్మ సంబంధంగా ఆమెను గైడప్ చేస్తూ, ఆమెను ప్రేమిస్తూ, ఆమెను నిత్యత్వరం నడిపించే బాధ్యత నీదై ఉన్నది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఏం చేస్తాడు? మొత్తం ఫుల్ మేకప్ వేసేసాడు. ఇంకెక్కడ ఎవరు కనబడతలేదు ఏ లోపం ఉన్నట్టు. ఈ లోపం అంటే ఎవరు తెలుసు?
భార్యకే తెలుసు. ఇంటికాడ నీ మాటలన్నీ తెలుసు, నీ బూత్ మాటలన్నీ ఇంటికాడ ఉంటాయి. అవునా? నీ బూత్ మాటలన్నీ ఎక్కడ ఉంటాయి? మళ్ళీ అంటున్నట్టు ఏమైనా ఉన్నాయండి? బూత్ మాటలన్నీ ఇంటికాడ ఉంటాయి. అంతే అంతనే పరిశుద్ధమైన మాటలు వస్తాయి. ఇంటికాడ బూత్ మాటలు ఎవరు ఉంటుంది? భార్య ఉంటుంది. బయటకు కుస్తుంది. ఇంటికాడ డబల్ మీనింగ్ అయ్యేలాగా కుస్తూ పెట్టదు. ఇక్కడ మాత్రం దైవికమైన మాటలు వస్తుంటాయి. ఎక్కువ బ్రతికేదని ఉంటే కనుక భార్య దగ్గర బ్రతకాలి. భార్యని అడగాలి, నేను దేవుడి వల్లే దేవుడు కుమారుడు జీవితం జీవిస్తున్నాను నాకు భార్య. హల్లెలూయా. బూతు మాటలు, రకరకాల డబల్ మీనింగ్లు, రకరకాల మాటలన్నీ భార్య ముందు వాడతారు. కొంతమంది తట్టుకోలేకపోతారండి. మరి బయట అంతా కుక్కుంది కదా నోట్లో. ఒకేసారి ఇంటికి వచ్చిన తర్వాత వాంతి చేసుకుంటారు ముందు. నో సార్ వద్దు, అలా వద్దు, ఎవరికి అవసరం అని చెప్పేసి మొత్తం నేను చెప్తున్నానేమో. ఎవరిని ఉద్దేశించేదే కాదు, వాక్యాన్ని బట్టి చెప్తున్నా. ఆమె మీ బ్రతుకులు ఎలా ఉన్నాయో తెలియదు, చూసి చాలా కాలం అయిపోయింది. ఆమె గమనించండి. ఇప్పుడు ఏమవుతుంది? వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు? రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు ఏమో ఆడికి పెద్ద కూర్చుంది. నేను ఎక్కడ కూర్చున్నా ఆడి బట్టలు చెప్పుకొని వచ్చేసాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? ఎలీషా దగ్గరికి. ఎలీషా దగ్గరికి వెళ్ళి ఎలా ఉంటున్నాడు? ఎలీషా తెలిసిడు కుష్ఠరోగని. అవునా? ఎలీషాకి తెలిసిడు కుష్ఠరోగని. మిగతా వాళ్ళందరికీ పెద్ద అందరికీ మేకప్ చేస్తున్నాడు. కానీ ఎలీషాకి తెలుసు. నీ జీవితం అంతా దైవజనుడికి తెలుసు. దేవుడి చేత ఏర్పాటు చేసుకున్న వాడికి నీ రహస్య జీవితాన్ని దేవుడే ఓపెన్ చేయాలి. నాకు అసలు పేరు అంకేసేసారు గారు. నీ చీప్ చైల్డ్ మెంటాలిటీ. ఎవరో నీ కోసం చెప్పడం పెట్టి చెప్పింది దేవుడే. పెట్టుకుంటే ఆయన మీద పగెట్టుకో. ఏమన్నా పగ పెట్టుకుంటే ఆయన మీద పెట్టుకో పగ. ఎవరు చెప్పారు మరి? ఎవడు చెప్పాడు? నీ జీవితాన్ని ఎలీషాకి అంతా తెలుసు బాగా. ప్రవక్త తెలీదా? అమ్మా నువ్వు ఫలానా చోట తప్పు చేసావు కదా అన్నాడు. ఎవరు చెప్పుకుంటారంట నీకు? దేవుడు చెప్పాడు. నీ మిలిటరీ హస్బెండ్ అక్కడ ఆమెతో పాపం చేశాడు. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. అవునా? హల్లెలూయా. ఇప్పుడు ఏం జరుగుతుంది? మొత్తం రహస్యం తెలుసు. ఇప్పుడు నీ కుష్టి పోవాలంటే, శుద్ధ అవ్వాలంటే ఇది వాడుతాను దిగన్నాడు. మాకు ఏంటది? బయలుపరు, పల్పరను, అభియాను నదులు లేవనుకుంటున్నారా? ఇక్కడ అర్థాల్లో దిగమంటున్నాడు. రే నీకు శుద్ధ అవ్వాలంటే దిగు, లేదా పో అన్నాడంట. నీకు శుద్ధ అవ్వాలందా? దిగు, లేకపోతే పో. నువ్వు శుద్ధ అవ్వాలంటే దైవజనుడు వాక్యానికి లోబడి ఆ వాక్యానికి సమర్పించుకో. నువ్వు బతుకుతో బాగా. లేదు అంటే ఎంత వెనక్కి వెళ్తే అంత ఇంకా వెనక్కిపోతావు. అవునా? లోబడుకొని తెచ్చుకో. లోబడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎలీషా మాటకి నయమన్ లోబడాలి. ఎలీషాకి తిరిగి కౌంటర్ చేస్తున్నాడా? అభయాన్లో పెట్టి, అర్పణలో పెట్టి అదిగా ఉన్నాయి కదా. అంటే మనోడు 2 నదుల కోసం తెలుసు. అవునా? మనోడికి 2 నదుల కోసం తెలుసు, కానీ అసలైన నది కోసం తెలలేదు. ఇతను స్వస్థత యోర్దాన్లో లాగున్నదన్న సంగతి ఎలీషాకు తెలుసు. అవునా? హల్లెలూయా. ఎన్నిసార్లు మొలమన్నాడు? వెళ్ళి 7 సార్లు మొలమన్నాడు. ఆ యోర్దాన్ అదంతా కంపు పడుతుంది. మరి వాక్యం అంటే అంత నీకు ఎలా కనబడుతుంది అనుకుంటున్నారు? నీకు అనుకూలంగా ఉంటుంది అనుకుంటున్నారా? నో సార్. ఇప్పుడు వెళ్ళి ఏం చేయాలి? నయమాను ముందు పెస్టేజ్కి వెళ్ళిపోతున్నాడంట. అయ్యగారు ఎన్నో తిరిగావు కదరు, ఇంక లాస్ట్కి దీంట్లో నువ్వు వెళ్ళొచ్చు కదా, ఆ దైవజనుడు చెప్పేది మాట వినొచ్చు కదా, నీకు కుష్ఠరోగం పోతుంది కదా అన్నప్పుడు కొంచెం తగ్గించుకున్నాడు. అంతకుముందు తగ్గించుకుని వెళ్ళిపోతున్నాడు. అవునా? హల్లెలూయా. అందుకే చాలా మందికి కూటమైన తర్వాత అమ్మాయి అనుభవం కావాలట. అమ్మాయి అనుభవం ఏంటి? ఆ దైవజనుడు బోధించినప్పుడు నా హృదయాలు అనలేదా అనరు కొంతమంది. బోధితే ఒళ్ళు మండిపోయింది ఇవాళ. నా కోసం చెప్పాడు, ఒళ్ళు మండిపోయింది నాకు అందరూ. కొంతమంది భర్త భార్య పిల్లలందరూ కూడా మన కోసం చెప్పాడు ఇవాళ. మండవలసిన హృదయాలు ఒళ్ళు కాదు. హృదయంలో వాక్యం తీసుకుంటే ఉదయం కాలుతాడు. నువ్వు శరీర రీత్యా వాక్యం తీసుకుంటే నీ ఒళ్ళు కాదు. ఇప్పుడు ప్రెస్టేజ్కి వెళ్ళాడు. అవునా? మళ్ళా వెనక్కి వచ్చాడు. వాక్యం ముందు ప్రెస్టేజ్ ఉపయోగించకూడదు ఎవరు కూడా. వాక్యం కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి. విలియం రాణం ఆ క్యాటలిన్ అమ్మ దగ్గరికి వెళ్ళు, ఈ మార్గంలో వెళ్ళు, నువ్వు కెమెరా తెచ్చుకో, అక్కడ చెరుపు, అక్కడ కంచి మీద చూసావా, ఇవన్నీ అంటున్నాడా? వింటున్నాడా? దేవుని వద్ద నుంచి సహజాతీతమైన కార్యాలు మనం పొందుకోవాలంటే దీనులుగానే ఉండాలి.
మన దీనత్వమే దేవుని యొక్క సహజాతీతమైన కార్యాలు మన జీవితంలోకి వచ్చేలా చేస్తాయి. దీనుగా కాకుండా మనం ఏమీ పొందుకోలేమండి. నువ్వు ఫైనల్గా ఎవరో చెప్పారు అసిస్టెంట్ దిగాడు లోపలికి. ఆమేన్. ఇది మొత్తం ఇప్పేహాడు. ఆమేన్. కనబడిపోతుంది, ఇంకా ఎక్స్పోజ్ అయిపోయింది అతని పాపం. ఇప్పుడు ఎలీషా మాట చెప్పినందుకు, ఎలీషా మాట లోబడినందుకు అతని పాపం ఎక్స్పోజ్ అయిపోయింది. యూ డోంట్ వరీ, నీ పాపం ఎక్స్పోజ్ అయిపోయినా పర్వాలేదు, కానీ నువ్వు ఖచ్చితంగా శుద్ధ అవుతావు. ఎలీషా మాట దైవజనుడు వాక్యం చెప్పిన నీ పాపం ఎక్స్పోజ్ చేసినప్పుడు నువ్వే సిగ్గుపడొద్దు. బట్ ఆ వాక్యాన్ని తీసుకున్నావంటే నీ లోపల ఉన్నటువంటి ప్రతి భేదము, కల్మషము, ప్రతి పాపం అంతా కూడా ఎగిరిపోతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది సోదరి సోదరి? హల్లెలూయా. ఎంతమంది పాపం కడుక్కోవాలనుకుంటున్నారు? అయితే వాక్యానికి లోపడాలి. యోర్దానులోకి వెళ్ళాడు. ఒకటే 2 ఎన్నిరా? 2 అయినాయి సార్, ఇంకా 5 ఉన్నాయి సార్. ఓకే, 3 4 ఎన్ని అయినాయిరా? 4 అయ్యాయి. మళ్ళీ 2 సార్లు 4 అయ్యారు. ఇంక లాస్ట్ అయ్యారు అన్నాడంట. ఆమేన్. మళ్ళీ మురుగాడు. అయ్యగారు మీరు రూపం మారిపోయింది అయ్యారు అన్నాడు. అవునా? ఎన్ని రోజులు, ఎన్నిసార్లు? 7 సార్లు. 7 is the completion number. 7 ఏంటి? కంప్లీషన్. 7 సార్లు మురిగిన తర్వాత ఏమైంది? ఆ రోగం అంతా కూడా ఆమేన్. హల్లెలూయా. ఆ సిటీ బస్సు టోల్గేట్లు ఏమేంటండి, ఇంకా తెగ తిరిగేస్తుంది సిటీ బస్సు లాగా. ఏమైంది? 7 రోజులతో 7 సార్లు మురిగిన తర్వాత కుష్టి రోగం అంతా ఎగిరిపోయింది. వెళ్ళిందా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. పోయిందా? శుద్ధి అయిపోయాడా? ఎవరో ప్రవక్త చేయి జాపుతున్నాడు, ప్రవక్త వాక్యాన్ని ఇస్తున్నాడు అక్కడ. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏమైంది ఈ వ్యక్తికి? నేను ముగిస్తున్నాను. ఆమేన్. అందుకే నువ్వు దేన విధేయతలే చూపించాలండి. నువ్వేమయ్యానో నీకు తెలియాలి. అప్పుడే నువ్వు శుద్ధవుతావు. నా జీవితం ఏంటో నాకు తెలిసినప్పుడే నేను ములుగుతాను వాక్యంలో. అందుకే అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరం పొందుతాడు. మన పాపాలు క్షమించబడాలంటే ఒప్పుకోవాలన్నీ కూడా. ప్రభు పాదాల దగ్గర పోవడం ప్రతితో ఒప్పుకోవడమే. గుర్తుపెట్టుకోండి, ఎత్తబడే ముందు ఒక్క పాపం కూడా ఒప్పుకోకుండా ఉండకండి. ఎక్కడెక్కడ ఉన్నాయో చిన్నప్పటి నుంచి నీకు గుర్తొచ్చినల్లా కూడా రిమెంబర్ చేసుకోవడం, పాదాల దగ్గర పెట్టడం, రిమెంబర్ చేసుకోవడం, పాదాల దగ్గర పెట్టడం. ఎన్ని పొరపాట్లు నీ జీవితంలో చేసావో ఆయన ముందు పెట్టండి. ఒకవేళ ఏదైనా దాచుకున్నావు అనుకో, దాన్ని బట్టే పరలోకం అనుకో. యేసుక్రీస్తుని నా పనేందుకు కాదు, నువ్వెందుకంటే నువ్వు దాచుకున్నావు కాబట్టి ఆగిపో. అందుకే ఏం చేయాలి? ఎక్కడున్నా వెతికి ప్రభు నేను ఎక్కడ చేశాను నాకు జ్ఞాపకం చేయ తండ్రి, అప్పుడు పాపను పెడతాను అక్కడ ప్రభు అనాలి. నువ్వు చివరికి ర్యాప్చర్కి ముందు అన్ని పాపాలని ముందు పెడితే నేను శుభ్రం చేసేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అర్థమవుతుందండి? హల్లెలూయా. ఇప్పుడు కుష్టి రోగిని స్వస్థపరచడానికి ఇష్టమేనా? ఇష్టమే. అయితే నువ్వు కుష్టి రోగం నీకు ఉందని నీకు తెలియాలి, నువ్వు బలహీనతలు ఉన్నాయని నీకు తెలియాలి. ఈరోజు లవోదికే సంఘం ఏంటంటే ఒంటి నిండా బలహీనతలే, కానీ ఏమీ తెలియనట్టుగా ఉంటారు. ఇప్పుడున్న కాలం ఏంటంటే, ప్రస్తుతం కాలపున్న ఆత్మ ఏంటంటే ఒంటి నిండా బలహీనతలే, కానీ ఏ బలహీనతలు లేనట్టుగా ఉంటారు. అందుకే లవోదికని ఏమన్నాడంటే పిచ్చి పట్టిన సంఘకాలం అన్నాడు, మానసికంగా చెడిపోయిన సంఘకాలం అన్నాడు. అంటే వాళ్ళ స్థితి ఏమైందో వాళ్ళకి తెలియదు. నిజంగా మన స్థితి తెలిస్తే మనం కడగబడతాం. మన స్థితి తెలిస్తే ఏమవుతుంది? మనం కడుక్కుంటాం. కానీ స్థితి తెలియకపోతే తాగినోడికి ఎక్కడ అంటుకుంది ఏమనుకుంది తెలుసా? బురద మత్తు దిగిన తర్వాత ఎక్కడ అంటుకుంది అక్కడ అంటుకుందని సరఫలో పుడుతూ ఉంటాడు. అవునా? హల్లెలూయా. అందుకే వారి స్థితి వారికి తెలియదు. కానీ తెలిస్తే వెళ్ళి మనం కడగబడాలి. మనం దేవుడిని అడిగి మన స్థితి ఈ విధంగా ఉందని చెప్పి దేవుడి దగ్గర మొలగాలి. దానికి మనం తగ్గించుకోవాలి ప్రభు దగ్గర. దేవుడు వాక్యంలోంచి ఎక్స్పోజ్ చేయాలి మన లోపాలు. అందుకే అన్నారు ఏమో తెలుసా? ప్రభు ఈ కూటంలోకి వెళ్తానో నా పొరపాట్లు ఉంటే నాకు బయలుపరచు, నేను కడుక్కుంటానని చెప్పాలి. దేవుడు ఎక్కడ మాట్లాడేస్తాడు, ఎక్కడ ఖండించేస్తాడని చెప్పి లోపలికి కూర్చోరు చాలా మంది. నువ్వు ఎందుకు ఎలా కూర్చోవో తెలుసా? సన్నిధిలోకి వచ్చి ప్రభా నాలో ఏమైనా పొరపాటు ఉంటే ఈ రోజు నా పొరపాటు నువ్వు ఎక్స్పోజ్ చేయి. వెళ్తూ నీ వాక్యంతో నేను కడుక్కుని పోతాను. అలా వచ్చే ఉద్దేశంతోనే విశ్వాసం ఉంటాడు. ఆ ఉద్దేశంతో రావాలి. నేను బాగా ఉన్నాను, నాలుగు ఇవ్వాలి, లోపం లేదు, నేను అలాగే ఉన్నాను ప్రభు అని 100 మంది ఉంటారు. నీలో ఈ లోపం ఉందంటే ఏమంటారు? నాలో ఈ లోపం లేదు, దేవుని కృప బట్టి నా లోపం లేదు ప్రభు అంటారు. ఎంత దారుణమైన ప్రత్యక్షమైంది. దైవజనుడు నిలబడి అంటాడు మీలో ఈ లోపం ఉంది అంటాడు. ఆ వ్యక్తి ఎలా ప్రార్థిస్తున్నాడు తెలుసా? ప్రభా నీ కృపను బట్టి నాకు లేదు ప్రభా అంటాడు. అలా కాదనేది, ప్రభా నేను లేదనుకున్నాను, దైవజనుడు ఉన్నాడు, ఇంకా నాలో ఏమైనా ఉంటే తీసే ప్రభా అని అడగాలి తప్ప నేను బాగానే ఉన్నాను దేవుని కృపను బట్టి. నో 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 నో.
అది ఈవిల్ స్పిరిట్, భక్తి రూపంలో ఉన్న ఈవిల్ స్పిరిట్. మీకు అర్థమవుతుందా? విలియం బ్రాండ్ నేను తప్పు చేశాడా? ఆయన నా పాపాలు ఉంటే చెప్తండి, నన్ను క్షమించు ప్రభువా, ఆయన ఏ వాక్యం చెప్పినా ఆ వాక్యానికి ప్రభువా నా జీవితాన్ని సమర్పించుకుంటానని చెప్పేవాడు. ఆ విధంగా ఉండేది. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఇప్పుడు ఏమవుతున్నాడు? ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధి చేయి. ఇప్పుడు నువ్వేం కోరాలి? నన్ను శుద్ధి చేయమని కోరాలి. ఆ కారణాన్ని బట్టి దేవుడు ఉతక స్నానాన్ని పెట్టాడు. ఉతక స్నానాన్ని పెట్టాడు. దేవుడికి మహిమ కలుగును కాక. ఏం చేయాలి? ఆ నీటిలో మునుగుతూ తేలుతూ ఉండాలి, కడుక్కుంటూ ఉండాలి. వాక్యమని ఉతక స్నానములు ఉంటే నువ్వు శుద్ధి అవుతావు. కుష్ఠ రోగం పోవాలంటే వాక్యంలో నువ్వు మొలగాలి. ఏం చేశాడు? చేయి చాపాడు. ఏమైంది? శుద్ధి అయిపోయాడు. ఈ రోజు నీ జీవితం శుద్ధి అవ్వాలంటే వాక్యంలో పడాలి. వాక్యంలో పడితే నీ లైఫ్ అంతా కూడా పైనుంచి కింద కడతాడు. అందుకే దావీదు ఏమన్నాడు? ప్రభువా నేను పాపం చేశాను, నీ శోభతో నన్ను కడుగు, హిమమంతా తెల్లగా నన్ను మార్చు, నన్ను పవిత్రపరచు ప్రభువా, క్లీన్ మీ అన్నాడు. నన్ను కడిగే ప్రభువా అన్నాడు. దావీదు అన్నాడా? మనం కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ప్రభువా హిమమంతా తెల్లగా నన్ను కడుగు ప్రభువా, నన్ను కడగడం నీకు ఇష్టమేనా అని అడిగితే ఏమంటే తెలుసా? నిన్ను కడగడం నాకు ఇష్టమే. ఎవరైతే ముందుగా నిర్ణయించబడ్డారో, ఎవరైతే ముందుగా గొర్రెపిల్ల జీవ గ్రంథములో వారి పేరు రాయబడిందో వారిని ఆయన కడగడము ఆయనకి ఇష్టమే. ఈ రోజు ఆయన వధువుని కడగడం ఆయనకి ఇష్టమే. అడుగుతారా? ప్రభువా నన్ను మీరు కడగడం ఇష్టమేనా? నా పాపాలన్నీ కడగడం నీకు ఇష్టమేనంటే ఏమంటారు తెలుసా? నిన్ను గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎన్నుకున్నాను, నిన్ను కడగడం నాకు ఇష్టమే, నువ్వు శుద్ధి అయిపో అంటాడు. ఆమేన్. అప్పుడు ఏమన్నాడు? శుద్ధి అయిపోయిన తర్వాత నీకు మోషే నియమించిన యాజకుడికి కనపరుచుకుని మోషే నియమించిన కానుక పెట్టి వెళ్ళిపోను. అవునా? దేవుడికి స్తోత్రం కలుగుతున్నా. నేను కానుకలు ఏమంటలేదు కానీ ప్రజెంటేషన్ చేయమంటున్నాను. హల్లెలూయా. ఏమన్నా? మోషే నియమించిన కానుక అక్కడ పెట్టేసి యాజకుడి దగ్గర రుజువుగా నువ్వు కనపరిచేసి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోను. ఎవరికైనా చెప్పమంటున్నాడా? ఎవరికైనా చెప్పకుండా నువ్వు డిసప్పేర్ అయిపో. ఏమన్నా? ఎంతమంది ఎవరికైనా తిరుగుతారా? తెలదు. ఈ యొక్క కుష్ఠరోగం పోగొట్టుకున్న వ్యక్తి యాజకుడికి కనపరుచుకుని మోషే నియమించిన కానుక పెట్టేసి డిసప్పేర్ అయిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటారు? ఏదేంతో దేవుడికి స్తోత్రం కలుగుతాడు. ఇప్పుడు ఏమయ్యాలి తెలిసి? ఇతను కుష్ఠరోగం పోయిన తర్వాత యాజకుడి దగ్గరికి వస్తాడు. యాజకుడు పైనుంచి ఎక్కడి నుంచి కింద వరకు చూస్తాడు. నీకు తగ్గిపోయిందిలే చూస్తాడు. తగ్గిపోయిన తర్వాత నువ్వు క్లీన్ అని చెప్తాడు. ఈ వ్యక్తి ఏం చేయాలి తెలుసా? ఆ యాజకుడికి కానుక సమర్పించి తర్వాత ఏమవుతాడు? పాలెంలోకి వెళ్ళిపోవచ్చు. మీకు అర్థమవుతుంది దేవుడి యొక్క ప్రణాళిక విధానం అది. దేవుడికి మహిమ కలుగును కాక. గుర్తుపెట్టుకోండి, ఈ రోజు ఆయన మనకు చేయి చాపాడు. నీకు ఇష్టమేనా అని అడిగాడు. నాకు ఇష్టమే అన్నాడు ఆయన. ఈ రోజు నువ్వు ఒప్పుకో, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను కడుగు, నీకు ఇష్టమైతే నా జీవితాన్ని కడుగు, నా పాపాలు క్షమించు, క్లీన్ మీ లార్డ్. ఆమేన్. మేక్ మీ క్లీన్, నన్ను శుద్ధినిగా ఉంచుము, నన్ను శుద్ధినిగా చేయము అన్నాడా? ఆమేన్. నీకు ఇష్టమేనా అన్నాడు. నాకు ఇష్టమే. భూమికి పునాదులు వేయబడక మునిపై ఎవరినైతే ఎన్నుకున్నాడో వారిని శుద్ధి చేయడము ఆయనకి ఇష్టమే. నిజంగా మీరు ఎన్నుకున్నారనుకో, ఇక్కడ దేవుడి చేత మీరు ఎన్నిక చేపట్టారనుకో, మిమ్మల్ని అందరినీ కడగడము ఆయనకి ఇష్టం. అయితే ఆ వ్యక్తుల మీరు అడుగుతారా? ప్రభా నీకు ఇష్టమైతే నన్ను కడుగుతామని అడుగుతారా? నీకు ఇష్టమైతే నన్ను శుభ్రం చేస్తామని అడుగుతారా? అడగండి. ఆయన చెప్పాలి నాకు ఇష్టమే అని రాత్రి చెప్పి మీ పొరపాటు లేదని ఉంటే కడిగేసుకోమని ఇంటికి పంపించింది. దేవుడు మళ్ళీ దీవించుడు కాక. గాడ్ బ్లెస్ యు ఆల్. సమర్పించుకుని ప్రార్థన చేసుకోండి. సమర్పించుకుని ప్రార్థన చేసుకోండి. థ్యాంక్ యూ ఫాదర్. నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. అని ప్రతి ఒక్కరు సమర్పించుకోండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నీ స్తోత్రాలు ఆయన. హల్లెలూయా టు జీసస్. హల్లెలూయా. సమర్పించుకోండి ప్రభు సమర్పించుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. నీ స్తోత్రాలు ఆయన. ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. ప్రభువా నన్ను శుద్ధినిగా చేయి ప్రభువా. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయండి. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి ప్రభువా. ఓ నీకు ఇష్టమైతే ప్రభువా నన్ను కడుగు ప్రభువా. ఓ దావీదు అంటున్నాడు నన్ను కడగమని. ఓ నామాను కడగమంటున్నాడు. ఓ అక్కడ మిరియాము కడగబడతా ఉంది. ఓ ఈరోజు మనము లవోదిగా కడగబడడం నాకు ఇష్టం లేదు, కానీ వధువులు కడగడానికి ఇష్టమే. ఈరోజు నిన్ను నన్ను శుభ్రపరచడానికి ఇష్టమే. ఓ నిన్ను నన్ను శుభ్రపరచడానికి ఇష్టమే. ఓ నిన్ను నన్ను శుభ్రపరచడానికి ఇష్టమే. ఓ నువ్వు పరిశుద్ధత పొందుకోవడానికి ఇష్టమే. ఓ నువ్వు మంచి జీవితం జీవించడానికి ఇష్టమే. ఓ నువ్వు పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ఇష్టమే. ఓ మంచి బ్రతుకు బ్రతకడానికి ఇష్టమే. ఓ ప్రభావం
మాకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. ప్రతి ఒక్కరు కూడా అర్పించుకోండి. థ్యాంక్ యూ లార్డ్. ఓ దేవానిచ్చింగ నాయన, ఓ నీకే స్తోత్రాలు ప్రభా. దేవానిచ్చింగ నీ చిత్తం అయితే ప్రభా. ఓ ఆ గొర్రెల జీవనంలో ప్రభా, ఓ నువ్వు ఎవరి పేరైతే రాసావు నాయన, వాళ్ళు శుద్ధిగా చేయాలి నువ్వు ఇష్టపడుతున్నావు ప్రభా. దేవానిచ్చింగ మమ్మల్ని ఇష్టపడుతున్న దేవుడు నాయన. దేవ మాలో కూర్చుని పూర్తిగా నాయన, ఓ దేవ కడిగి వేయమని అడుగుతున్నావు నాయన. మాలో ఏ మాత్రం కూర్చుండకుండా నాయన, నీ వాక్యత మమ్మల్ని కడిగి వేయి ప్రభా. సహాయం చేయి ప్రభా. సోదరు కృపా గారు ప్రార్థన చేస్తారు. అందరూ సమర్పించుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం నాయన, స్తోత్రం. సర్వోన్నతుల సర్వశక్తిమంతుడ జీవాధిపతికి వందనాలు, స్తోత్రాలు ప్రభు. రాత్రి కాల సమయంలో నాయన ఇదిగో ప్రభా, విమోచన ప్రణాళికలో ప్రభా భాగమైనటువంటి మమ్మల్ని నాయన రాత్రి కాల సమయంలో దర్శించినందుకు తండ్రి కొన్ని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. దేవాన్ని నీకు ఇష్టమైతే ప్రభా ఇదిగో మమ్మల్ని శుద్ధులుగా చేయి నాయన. ఈ రాత్రికాల సమయంలో మేము ప్రార్థించున్నాం ప్రభా. ఇదిగో ఏదైనా తోట నుంచే ప్రభా మేము కుష్ఠ రోగంతో ఉన్నాం ప్రభా. మరలా ఏదైనా తోటలోనికి నాయన మరలా మమ్మల్ని తీసుకువెళ్ళడానికి ప్రభా మమ్మల్ని శుద్ధులుగా చేయి నాయన. మా తప్పులు పొరపాట్లు మన్నించండి ప్రభా. మా అవిధేతను మన్నించండి నాయన. మమ్మల్ని కడగండి ప్రభా. వాక్యం ఒక ఉదక స్నానం ద్వారా నాయన మమ్మల్ని శుద్ధులుగా చేయి నాయన. దేవా సహాయం చేయండి ప్రభా. ఆ నయమాను శుద్ధిని కృష్ణుని ప్రభా ఓ నాయన శుద్ధి చేసినట్లుగా నాయన దేవా నిత్యముగా నాయన మా యొక్క కుష్ఠును కూడా ప్రభా. కుష్ఠ అంటే పాపం సాదృశ్యమై ఉందని నాయన దేవా ఈ రాత్రి కాల సమయంలో మాతో మాట్లాడుతున్నావు ప్రభా. దేవా నిత్యముగా నాయన ఓ మిరియాము కుష్ఠును శుద్ధి చేసావు ప్రభా. అక్కడ మోసే ఖాళీలో నిలబడ్డాడు నాయన దేవా నిత్యముగా తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా ఎన్నో విషయాలు మాతో మాట్లాడుతున్నప్పుడు నాయన ఓ నాయన ప్రతి విషయానికి మేము లోబడుతుము కాక వాక్యానికి లోబడుతుము కాక ప్రభా. వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి నాయన. యథార్థమైన జీవితాలు మాకు దయచేయండి ప్రభా. ఓ పై భక్తి తండ్రి మాకు వద్దు నాయన. లోతైన పశ్చాత్తాపం మాకు కావాలి దేవా నిత్యముగా నాయన. ఆ కుష్ఠును మీరు శుద్ధి చేసినట్లుగానే ఓ ఈ రాత్రి కాల సమయంలో ప్రభా ఓ మా కుష్ఠును కూడా శుద్ధి చేయండి నాయన. మమ్మల్ని కూడా శుద్ధీకరించండి ప్రభా. ఓ దేవా మరలా తండ్రి ఏదోనికి తీసుకుని వెళ్ళడానికి ఓ మేము మరలా తండ్రి స్వస్థత పొందుకుని నాయన వెనక వెళ్ళవలసిన జనాలు జీవిస్తున్నాము నాయన. దేవరాత్రి కాల సమయంలో ప్రభా విరిచిన వాక్యం బట్టి నీకు స్తుతులు స్తోత్రములు నాయన. విమోచన ప్రణాళికలో భాగమైనటువంటి ప్రభు మమ్మల్ని నాయన జగత్ పునాది వేయబడక మునిపే ప్రభా మమ్మల్ని ఎన్నుకున్నట్లయితే నాయన మమ్మల్ని కూడా రాత్రి కాల సమయంలో శుద్ధి చేయదండి. ప్రతి పాపమును ప్రభా ప్రతి విశ్వాసమును నాయన మీ వాక్యం ద్వారా శుద్ధి చేయ ప్రభా. తప్పనిసరిగా వాక్యానికి మేము లోబడతాము నాయన. తిరుగుబాటు చేసే ఆత్మ ఎవరిలో ఉంచొద్దు ప్రభా. క్షమా గుణము కలిగినటువంటి ఆత్మను నాయన ఈ రాత్రి కాల సమయంలో ప్రతి ఒక్కరు పొందుకుందాము కాక నాయన. ఒకరికొకరు క్షమించుకుందాము కాక ఒకరికొకరు ప్రేమించుకుందాము కాక ఓ బయట ఒకలాగా లోపల ఒకలాగా ఉండకుందాము కాక నాయన. ఆ నయమాను వరే ప్రభా బయట మంచి సాక్ష్యం పొందుకున్నప్పుడు కూడా ప్రభా ఓ కుటుంబంలో సాక్ష్యం లేని వాడుకున్నాడు అన్న దేవానిచ్చి మా కుటుంబాల్లోనే నాయన మంచి సాక్ష్యం మేము పొందుకుందాము కాక. వాక్యము దేవ కుటుంబాల్లోంచి నాయన మేము తీసుకువచ్చుదుము కాక నాయన. దేవానిచ్చే తండ్రి మమ్మల్ని తండ్రి మా తప్పులు మన్నించండి. నీ రక్తంతో కడగండి ప్రభా. మమ్మల్ని ఇంకా సరి చేయండి. మమ్మల్ని ఇంకా లోతైన ప్రత్యక్షతలు నడిపించండి ప్రభా. మేము ఎత్తబాటు కోసం ఆలోచిస్తున్నాము కానీ ఇదిగో దేవా చిన్న చిన్న విషయాలు తప్పిపోతున్నాము నాయన. దేవా చిన్న చిన్న విషయాలు బట్టి నాయన మేము పరలోకాన్ని పోగొట్టుకోవాలనుకోవట్లేదు దేవా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా సేవకుల నుంచి దిగి వచ్చిన ఆయన మా అందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రము. వాక్యం మాలో ఫలింపజేయండి నాయన. ప్రతి ఒక్క కుటుంబాల్లో ప్రభా ఓ ఎంతమంది అయితే రాత్రి కాల సమయంలో వాక్యం విన్నారో నాయన వారి జీవితంలో వాక్యాన్ని ఫలింపజేయండి నాయన. వాక్యం నీ సేవకులు ఇంకా బలపరచండి నాయన. ఇంకా మరింత బలంగా మీరు వాడుకోండి ప్రభా. ఆయన్ని తండ్రి మేము గౌరవించదుము గాక. అక్కడ మోషేని ప్రభా గౌరవించలేనందుకు నాయన కుష్ఠ రోగం తెచ్చుకున్నట్లుగా నాయన ఈనాడు దేవా ఓ నేను మీ సేవకుని ప్రభా అగౌరవపరచాలనుకోవట్లేదు నాయన. సనుక్కోవాలనుకోవట్లేదు నాయన. వాక్యం దేవా నువ్వు దేవుడే ఉన్నాడు నాయన. నిత్యంగా నిన్ను ఎన్నడూ కూడా మేము తృణీకరించేవారుగా కాకుండా గౌరవించేవారుగా ప్రభా ఏకాత్మ ఏక మనసు మా హృదయాలు కలిగించండి నాయన. రాత్రి కాల
సింహలో ప్రభా ఆయన కుటుంబ యజమాని భాను గారిని బట్టి స్తోత్రములు ఆయన కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా వాళ్ళ పిల్లల్ని బట్టి స్తోత్రాలు ఆయన పరిపూర్ణ కుటుంబాన్ని సమర్పిస్తా ఉన్నాం. ఇప్పుడు వచ్చిన మా సోదరి సోదరులందరిలో కూడా ప్రభా నీ వాక్యం ఫలింపజేయండి. ఆ అమ్మాయి మార్గ అనుభవం ప్రభా ఈ రాత్రి మాకు కలుగును గాక. ఓ ఈ వాక్యాన్ని బట్టి ఎవరు కూడా ప్రభా ఓ నా నిత్యంగా బాధపడకూడదు కదా. ఓ సాతానికి ఎవరు చోటు ఇవ్వకుందరు కాక పశ్చాత్తాప హృదయాలతో ప్రభా మిమ్మల్ని సమీపించే భాగ్యం దయచేయండి. మమ్మల్ని మేము పూర్తిగా ఖాళీ చేసుకుందాం కాక పూర్తిగా ఆయన వాక్యం శరీరాయి దినాల్లో ప్రభా ఓ చివరి దినాల్లో మేము ఉండగా నాయన ఓ సమస్త అవిశ్వాసం నుంచి నాయన ఓ మమ్మల్ని వేరు చేయమని ప్రభా ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము. మహాదేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు కృప రాత్రి కూడా వచ్చిన బిడ్డలకు ఆయనకు సదా తోడుగా ఉంది. ఆ గొప్ప ఏదేలోకి తిరిగి మరలా ఆ యొక్క ఏదేలో తిరిగి మరలా వెళ్ళు కాక. God bless you all. ప్రభు మన దీవించును గాక.